భక్తుడి విషయంలో ఈశ్వరుడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? సమస్యని ఇచ్చే ముందు సమస్యకి పరిష్కారాన్ని కూడా సిద్ధం చేసేస్తాడు భక్తుడికి. సమస్య ఒకవైపు నుంచి వస్తుంది, ఆ సమస్యకి పరిష్కారం చెప్పేవాడు మిత్రుడి రూపంలోనో, శిష్యుడి రూపంలోనో, కుటుంబ సభ్యుడి రూపంలోనో ఇటువైపు నుంచి వస్తాడు. ఇటు చూసి అమ్మో ఎంత సమస్య అంటాడు. మీకెందుకండి మేము ఉన్నాం కదా అని ఇటువైపు నుంచి వస్తాడు ఇంకోడు. ఇప్పుడు ఈ సమస్య ఈయనది, కానీ అది ఆయన బాధపడడమే. ఆయన బాధపడితే ఇంక నేనెందుకు అని ఈయన కోసం ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఇప్పుడు సమస్యనిచ్చిన వాడెవరు? ఈశ్వరుడే. ఎందుకు? గతంలో ఏదో పాపం ఉందని పోవాలి ఇప్పుడు, అందుకని సమస్యనిచ్చాడు. సమస్యనిచ్చేటప్పుడే సమస్యకి పరిష్కారం చెప్పేవాడినే ముందే పరిచయం చేసి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆయన నీకు అంతేవాసిత్వంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చి సమస్యని భుజం మీద వేసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం పరిగెత్తట్లా, నువ్వు కూర్చుంటున్నావు. భద్రాచలం కొండ కేవలం ఒక పర్వతం. ఆ పర్వతానికి ఒక అధిష్టానం జీవుడు ఉన్నాడు, ఆయనే భద్రాద్రి. ఆయన శ్రీరాముడు తన మీద అవతరించాలని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కాబట్టి రాముడు ఆ కొండ మీద అవతరించాడు. మన అదృష్టం ఆ క్షేత్రం ఆంధ్రదేశంలో ఉండడం. అందుకే వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండంకరీ చక్రం చోద్భకరీణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు శంకర భగవత్పాదులు. అక్కడ ఉండేటటువంటి స్వామిని చతుర్భుజుడై ఉంటాడు. ఎందుకంటే నారాయణుడు రాముడిగా అవతరించినప్పుడు రెండు బాహువులతో ఉండాలన్న విషయంలో ఆయనే కించిత్ అయోమయం చెంది శంఖచక్రములను కూడా పట్టుకుని వామభాగమునందు తొడ మీద సీతమ్మ తల్లితో లక్ష్మణస్వామితో కలిసి ఆ కొండని అనుగ్రహించడానికి వ్యక్తమయ్యాడు. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇందులో ప్రతిష్ఠ అంటారు. దేవాలయమునందు ప్రతిష్టాకల్పము ప్రాణము. ఒక దేవాలయం ఏర్పడింది అంటే అందులో ఉండేటటువంటిది విగ్రహము కాదు. ఇంకా ఆ విగ్రహం దేంతో తీశారండి అని అడగకూడదు దేవాలయానికి వెళ్ళి. అది ఇక విగ్రహము కాదు, అది పరమేశ్వరుడే. ఒక దేవాలయము దేని వలన వస్తుంది అంటే ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. స్వయంభూ దేవాలయం కాకుండా ఎవరు ప్రతిష్ఠ చేయనివ్వండి, అది దేవతల, రాక్షసుల, ఋషుల, మనుష్యుల, ఎవరు ప్రతిష్ఠ చేసినా మూడిటిని కలిపితే భగవంతుని యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ మూడిటిని కలుపుతారు. ఈ కలపడం అనేటటువంటి ప్రక్రియ వైదికముగా, అంటే వేదం ఎలా చెప్పిందో ఆ ప్రకారంగా కలుపుతారు. ఇది ఎలా ఉంటుంది అంటే అమ్మ కడుపులో పిండం ప్రాణం పోసుకుని శరీరంగా రూపాంతరం చెంది జీవుడు అందులోకి అనుప్రవేశం చేసిన తరువాత చైతన్యం ఏర్పడి ఆ శరీరము ఎలా కదులుతుందో అలా గర్భాలయమునందు ఈశ్వరుడు చేరడానికి ముందు కూడా ప్రయత్నం అలాగే ఉంటుంది. మూడు కలవాలి. ఈ మూడు కలిస్తే ఈశ్వర చైతన్యం ఆ మూర్తిలోకి వస్తుంది. ఏ మూడు అంటే యంత్రము, మంత్రము, ప్రతిమ. ఈ మూడు కలుపుతారు. కలిపితే ఈశ్వరాలయం వచ్చింది అని పిలుస్తారు. యంత్రము అంటే అసలు దేవాలయానికి అంతటికీ ప్రాణం ఎక్కడుంటుంది అంటే యంత్రంలో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఒక దేవాలయానికి ప్రతిష్టా కల్పంలో పాల్గొన్నారో లేదో నాకు తెలియదు. మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు ఉంటే దేవాలయానికి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ చక్రాన్ని తీసుకొచ్చి ఆ యంత్రం వేస్తారు మూర్తి కింద. ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టినప్పుడు లోక సంక్షేమం కోసం అంతకుముందు మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం ఆ కార్యాలయాలకు కూడా సెలవు పెట్టేసి ఇంతకన్నా మా జీవితంలో మేము చెయ్యగలిగిన మంచి పని ఏమిటి అని జపం చేస్తారు. జపం చేసి చిట్ట చివర వాళ్ళు చేసినటువంటి జపం యొక్క ఫలితాన్ని ఆ యంత్రానికి ధారపోసేస్తారు. ఎంత జపం చేస్తారో, ఎంత ఆరాధన చేస్తారో చక్రం అంత శక్తిని పొందేస్తుంది. ఆ చక్రం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే అది డైనమో లాంటిది, అదే బ్యాటరీ. ఇప్పుడు ఆ చక్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. సుముహూర్త కాలంలో
బంగారము నవరత్నము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్ఠ చెయ్యవలసినటువంటి చోట బిలంలో వేసి చక్రాన్ని దాని మీద ఏ కోణం ఎటువైపు తిరగాలో అటువైపు తిరిగేటట్టుగా పెడతారు. మీరు బ్యాటరీ వేసేటప్పుడు కూడా చూడండి, ఒక బ్యాటరీ స్ప్రింగ్ మీద పడాలి, ఆ బ్యాటరీ మీద ఉండేటటువంటి బొడిపికి మళ్ళీ ఇంకో బ్యాటరీ వెనక భాగం తగలాలి, మళ్ళీ రెండో బ్యాటరీ యొక్క బొడిపికి బల్బు కనెక్ట్ అయ్యేటటువంటి ఆ హెడ్ కనెక్ట్ అవ్వాలి, అప్పుడే లైట్ వెలుగుతుంది. అలాగే యంత్రాన్ని కోణాలు సరిపోయేటట్టుగా ఉంచుతారు. ఉంచి ఇప్పుడు ప్రతిమని తీసుకొచ్చి దాని మీద ఉంచుతారు. ఏ మూర్తిని తయారు చేశాడో శిల్పి ఆ మూర్తిని ఆగమం ప్రకారం తయారు చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఒక మూర్తిని తయారు చేయడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకని అంటే మీరు ఏ దేవతామూర్తిని ప్రతిష్ఠ చేశారో దానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఏదో గాయత్రి అన్నాను అనుకోండి, గాయత్రికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, ఇలా ఉంటుంది అమ్మవారు అని. అది ఋషి ప్రోక్తం. ఋషి ఎలా చెప్పాడో అలా ఆ రూపాన్ని తయారు చేయాలి. అదే నేను సూర్యనారాయణమూర్తి అన్నాను అనుకోండి, సూర్యనారాయణమూర్తి మోటార్ సైకిల్ ఎక్కి కూర్చుంటే నాకు సరదాగా ఉంటుందండి అని మోటార్ సైకిల్ మీద కూర్చున్న సూర్యనారాయణమూర్తిని చెక్కించి ప్రతిష్ఠ చేసే అధికారం నాకు ఉండదు. అది వైదికం. ఋషి ఎలా చెప్పాడో అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క రూపం ఎలా చెప్పబడిందో ధ్యాన శ్లోకంలో అలాగే చెక్కబడాలి. దాన్ని అది భారతీయ శాస్త్రంలో సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. శిల్పికి ఆగమం తెలిసి ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఒక్కొక్క శిల్పితో మీరు మాట్లాడుతుంటే అసలు ఇంత విశేషమైనటువంటి జ్ఞానము మన శాస్త్రాలలో నిక్షేపింపబడి ఉందా అని తెల్లబోతాం. గణపతి స్థపతి గారు ఉన్నారు, మహానుభావుడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి వారు గణపతి స్థపతి గారిని కారణజన్ముడు అని పిలిచారు. మీరు ఎప్పుడైనా గణపతి స్థపతి గారితో మాట్లాడితే కాసేపు ఆశ్చర్యపోతారు. అయ్య బాబోయ్, ఇంత విజ్ఞానం ఉంటుందా ఇందులో అని. ఒక రాతిని వెతికి పట్టుకోవడానికి కూడా అంత నైపుణ్యం చూపిస్తారు. నీటిలో కొన్ని వందల సంవత్సరముల పాటు నానిపోయినటువంటి శిలని పట్టుకొని ఒడ్డుకు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎక్కడ ఎంతవరకు ఉల్లితో కొట్టాలో అంతవరకే కొట్టాలి, అంతకన్నా ఎక్కువ కొట్టడానికి వీల్లేదు. ఇలా నీళ్లు పోసేటప్పటికి నీళ్లు లాగేసుకుంటోంది అనుకోండి శిల, ఇక అది భగవన్మూర్తిగా ఉండడానికి ఉపయుక్తం కాదు. ఎందుకంటే ఎప్పుడు పొడారిపోతుంది. అలా పొడారిపోయింది అనుకోండి, అది ఉన్న చోట్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలా పుచ్చుకోకూడదు. అది అలా ఉండాలి అంటే చాలా కాలం నీటిలో నానినదై ఉండాలి. ఆ శిలని పట్టుకోవడంలో ఉంటుంది శిల్పి యొక్క గొప్పతనం. తీసుకొచ్చి దాన్ని చెక్కేటప్పుడు శిల్పి దాని మీద ఎక్కి కూర్చుంటాడు. నేను కాంచీపురంలో మణిమంటపం కట్టేటప్పుడు అక్కడ శిల్పాలు తయారు చేస్తున్నప్పుడు శిల్పులకు వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ఆచ్ఛాదన మంటపాల్ని ఒకప్పుడు చూడడం జరిగింది. ఆ రాళ్ల మీద ఎక్కి కూర్చుని కొడతారు. చాలా చిత్రమైనటువంటి ధనులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు కొడుతుంటే పెద్ద పెద్ద పెచ్చులు విరిగిపోయేటట్టు కొట్టేస్తారు. ఎందుకని అంటే మూర్తిని తీసుకురావడానికి అనవసరమైన భాగాన్ని చెక్కేస్తారు. ఆ తర్వాత వేళ్ళు కాళ్ళు గోళ్ళు చెక్కుతున్నారనుకోండి, పరమ సున్నితంగా మీరు ఎంత దగ్గరికి వెళ్ళి పిలవండి, శిల్పి ఇలా తల కూడా తిప్పడం. అంత దృష్టి కేంద్రీకరించి చిన్న ఉలిని పెట్టి ఆ పైన సుత్తితో అంత జాగ్రత్తగా చెక్కుతారు. ఒక్కొక్క శిల్పాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ చూస్తే అయ్య బాబోయ్, భారతీయ శిల్పుల యొక్క ఔన్నత్యం ఇంత గొప్పదా అనిపిస్తుంది. ర్యాలీ అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం. ముందు నుంచి చూస్తే మోహిని, వెనక్కి చూస్తే కేశవుడు. ఒకే మూర్తి, ముందొకలా వెనక్కొకలా. మోహిని రూపంలో చూస్తే పద్మినీ జాతి స్త్రీ గోళ్ళు ఎలా ఉంటాయో అలా చెక్కబడి ఉంటాయి. అంత అందమైనటువంటి శిల్పాలు చెక్కారు. ఇప్పటికీ రామప్ప దేవాలయం మీద ఉన్నటువంటి శిల్పాల వంక చూస్తే ఆ స్త్రీ ఇలా తల ఉంచినప్పుడు గడ్డం యొక్క నీడ కంఠం కింది భాగంలో పడితే నీడ ఎలా ఉంటుందో అలా నీడ విగ్రహంలోకి వచ్చేటట్టుగా చెక్కాడు శిల్పి.
అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆ శాస్త్రాన్ని చదువుకుని ఆ రూపాన్ని తీసుకొస్తారు. కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలిని పట్టుకొని ఎంత జాగ్రత్తగానో చెక్కుతారు. ఇంత పిచ్చెగిరిపోయింది అనుకోండి, పోయిందంతే శిల్పం అంతా. ఇక అంత జాగ్రత్తగా చెక్కుతాడు. అంతా అయిన తరువాత లోపల పిండం ఏర్పడడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారో, గర్భిణి అయినటువంటి స్త్రీ తన యొక్క సంతోషం కాదు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడకూడదని తాను ఎలా కొన్ని పనులు నిగ్రహిస్తుందో, కొన్ని పనులు చెయ్యకుండా ఉంటుందో, కొన్ని పనులు కావాలని చేస్తుందో, అలాగే భగవన్మూర్తిని తయారు చేసి అందులోకి చైతన్యాన్ని ప్రవేశపెడతారు. ఈశ్వర శక్తిని అందులోకి తీసుకొస్తారు. తీసుకురావడానికి అమ్మ కడుపులో శిశువు పడుకున్నట్టే అధివాసములు చేయిస్తారు. జలాధివాసము, కొంతకాలం నీళ్లల్లో ఉంటాయి ఆ మూర్తులు. అలాగే శయ్యాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసము, ఈ అధివాసాలు ఉంటాయి. వాటిని కల్పంతో మంత్రభాగంతో చేస్తారు. ఆ ధాన్యం పోసి ఆ మూర్తుల్ని పడుకోబెట్టి వాటిని ధాన్యంతో కప్పి ఉంచితే అది ధాతువుని పుచ్చుకుంటుంది. ఈ శరీరం చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో నిర్మింపబడుతుంది. అమ్మ కడుపులో ఈ 7 ధాతువులు వచ్చినట్టే ఒక శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి అధివాసాలు చేసినప్పుడు అది ధాతు నిర్మాణాన్ని పొందుతుంది. పొంది చిట్ట చివర యంత్రం మీదకి తీసుకెళ్లి ఈ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. ఈ యంత్రంలో ఉండేటటువంటి శక్తి మూర్తిలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటారు. అది చైతన్యాన్ని పుంజుకుంటుంది. ఆ పుంజుకున్న మూర్తి మొట్టమొదటిసారి కన్నులు విప్పి చూసినప్పుడు ఆ దృష్టిలోంచి వచ్చేటటువంటి శక్తిని ఇక సామాన్యులు తట్టుకోలేరు. అది తట్టుకోలేరు కాబట్టి అలా తట్టుకోగలిగినవి 2. ఒకటి గోవు తట్టుకోవాలి, రెండవది అన్నపు రాశి కుంభం తట్టుకుంటుంది. అందుకే దేవతామూర్తులకు నేత్రని మీలినం అంటారు. అంటే కన్నులకి కట్టినటువంటి మైనం తీసేసేటప్పుడు పక్కకి తప్పుకోండి అని ఒక పక్కకి వరుసల్లో ఉండమని ఎదురుగుండా ఆవుని నించోపెడతారు. ఆవు ఈశ్వరుని యొక్క దృష్టిపాతాన్ని తట్టుకుంటుంది. దాని దివ్యమైనటువంటి శరీరం. 33 కోట్ల మంది దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు. ఆవు తట్టుకుంటుంది, 2 కుంభం తట్టుకుంటుంది. ఆ ఇద్దరి మీదకి దృష్టి ప్రసారం అయిన తరువాత అప్పుడు మిగిలిన భక్తుల్ని ఈశ్వర దర్శనం చేసుకోమంటారు. ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఉంటాడు. ఇప్పుడు మీరు ఆ శిల్పిని పిలిచి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా గమనించు, ఈ కంటికి చివర ఇక్కడ చిన్న బుడిపు ఉంది, నల్లపూసంత కొంచెం ఎత్తుగా కనపడుతోంది. ఒక్కసారి ఓ బల్ల వేసుకుని పైకి ఎక్కి ఆ బుడిపె కొట్టే ఉలితో అన్నారనుకోండి, ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చిక్కిన శిల్పి చెంపలు వేసుకుని నీకు బుద్ధి ఉందయా, నేను ఇప్పుడు ఉలితో కొట్టనా, అది భగవన్మూర్తి, ఆయనని ఇక నేను ఉలితో ముట్టుకోవడం కుదరదని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అంటే ఎవడు నిర్మాణం చేశాడో వాడిని కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆ మూర్తిలోకి ప్రవేశిస్తుంది. ఈ మూడిటి యొక్క సంఘాతమునకు, ఈ మూడిటి యొక్క కలయికకు దేవాలయము అని పేరు. అక్కడ ఈశ్వర శక్తి ఉద్భుతమవుతుంది. అప్పుడు అది అనుగ్రహించడం మొదలు పెడుతుంది. లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం చేత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఆలంబనాన్ని పొందుతారు. అందుచేత యంత్రము, ప్రతిమ, మంత్రము ఈ 3 కలిస్తే దేవాలయం వస్తుంది. ఇందులో యంత్రము వేయడానికి ప్రత్యేకమైనటువంటి శక్తి కావాలి. యంత్రానికి మీరు ఎంత శక్తినిస్తారో మూర్తి అంత శక్తిని పుంజుకుంటుంది. నేను అందుకే మొదటే ఆ ఉపమానం ప్రయోగించా. బ్యాటరీ డౌన్ అయిపోతోంది అనుకోండి, ఆ దీపంలో బల్బు బాగున్నా కూడా తేజోవంతంగా వెలుగుతుందా? వెలగదు. మంత్రము స్వరంతో చక్కగా పలకట్లేదనుకోండి, అపస్వరంతో మంత్రంలో దోషాలతో పలుకుతున్నారనుకోండి, అది ఈశ్వర ఖేదమునకు కారణమవుతుంది. ఈశ్వర తేజస్సు క్షయమైపోతుంది. మంత్రం సుస్వరంగా పలుకుతున్నారనుకోండి, యంత్రం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి మహాత్ములు సమాజానికి ఇస్తారు.
ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ దేవాలయాన్ని వాడుకుని అభ్యున్నతిని పొందు అంటారు. దేవాలయం వల్ల వచ్చేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే, అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుణ్ణి ఒక మూర్తిలోకి ఆవాహన చేసి తీసుకొచ్చి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఆయనకి కష్టం సుఖం చెప్పుకుని ఆయన అనుగ్రహంతో ఎంతో మంది శాంతి పొందుతారు. ఇప్పుడు అలా శాంతికి ఆలవాలమైనటువంటి దేవాలయ నిర్మాణంలో ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, వాచికంగా కానీ సాయం ఎవడు చేస్తాడో వాడు ఇంతమంది శాంతి పొందడానికి కావలసిన కారణంలో కొంత పాత్రత పొందాడు. ఆయన కూడా కొంత దాని ఎందు చెయ్యి వేసి ఉన్నాడు. అందుకే ఇంతమంది శాంతికి దేవాలయం కారణం కాబట్టి ఆ దేవాలయ నిర్మాణంలో ఈయన యొక్క అవసరం, ఈయన కూడా దానికి కొంత అవకాశాన్ని కల్పించి ఉన్నాడు కాబట్టి ఇంతమంది శాంతి పొందిన పుణ్యంలో కొంత భాగం ఆయన ఖాతాలో పడిపోతూ ఉంటుంది. అంటే ఒక దేవాలయం కట్టడంలో ఉపయోగపడినవాడు పరమదీర్ఘాయుష్మంతుడైన కొడుకుని కన్నవాడితో సమానం. ఒక కొడుకుకు పుట్టాలని ఎందుకు కోరుకుంటాడు తండ్రి? ఆడపిల్ల తక్కువని కాదు, ఆడపిల్ల 2 వంశాలు తరింపచేస్తుంది. మరి కొడుకు కావాలని ఎందుకంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏదో ముతక సామెత ఒకటి చెప్తారు, చచ్చిపోతున్న సంధ్యమంత్రం అని. సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడికి ప్రాణోత్క్రమణం అయిపోతున్నా సరే సంధ్యావందనం చేసి చచ్చిపోవాలి తప్ప సంధ్య మానకూడదు. మరి తాను మంచంలో పడుంటే ప్రాణం పోలేదు, స్పృహ లేదు, ఎవరు చేస్తారు? కొడుకు అధికారం ఉంది, కొడుకు చెయ్యొచ్చు. తండ్రి పేరు చెప్పి సంధ్యావందనం చేసి తర్వాత తన పేరు మీద సంధ్యావందనం చేసుకోవచ్చు. తండ్రి శరీరం వెళ్ళిపోయింది. ఆ పూజా మందిరానికి ఎవరు చేస్తారు పూజ? ఎవరిస్తారు నీరాజనం? కొడుకుంటే ఆ పూజా మందిరానికి ఉపచారాలు నడుస్తూ ఉంటాయి. అందుకని కొడుకు కావాలని కోరుకుంటారు. ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎవడైనా ఒక చిన్న ఉపకారం దానికి చేశాడనుకోండి. దేవాలయం కడుతున్నారు, అయ్యా నేను ఇవ్వగలిగింది ఇది, ఈ 1000 రూపాయలు ఉంచుకోండి అన్నాడు. ఇచ్చి మరిచిపోయాడు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు దేవాలయ నిర్మాణంలో పడ్డాయి. 2 ఇటుకలో 3 ఇటుకలో ఆ దేవాలయ నిర్మాణంలోకి వెళ్ళాయి. దేవాలయము ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ ఇటుకలు అందులో అంతర్భాగం. దేవాలయానికి వచ్చి ఎన్ని లక్షల మంది తర్వాత శాంతి పొందారో వాళ్ళు శాంతి పొందడానికి కారకమైనటువంటి పుణ్యంలో కొంత భాగం వీడి జీవుడికి పడిపోతూనే ఉంటుంది అలా. ఎందుకంటే 3 ఇటుకలు ఉన్నాయి 1000 రూపాయలు ఇచ్చినవి. ఇవి రక్షించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి జీవయాత్రలో. తన శరీరం పడిపోతుంది, తర్వాత తన వంశంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ జీవుడి ఖాతాలో ఆ 3 ఇటుకలు కొడుకై నిరంతరము పుణ్యాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే దేవాలయం కడుతున్నప్పుడు నీ వంతు సహాయం నువ్వు చేయమంటారు. అన్ని వేళలా డబ్బే ఇవ్వక్కర్లేదు. దేవాలయం కడుతున్నారు అంటే యథార్థమునకు చెయ్యవలసిన సేవ ఏది అంటే శారీరక కైంకర్యం చెయ్యాలి. మనిషి వెళ్ళి ఒక్క పూటైనా కాసిన ఇటకలు అందించడమో, కాస్త ఇసుక మోయడమో, లేకపోతే కాసేపు అక్కడ ఉన్నదాన్ని తుడవడమో, 4 ఇటకలు అందించడమో, ఏదో ఒక పుణ్యాన్ని చేసుకోవాలి. ఈ శరీరం ఉంది కాబట్టి చెయ్యగలవు. ఈ శరీరం కాకుండా కుక్క శరీరంలో ఉన్నాడు జీవుడు, అందించగలడా ఇటకలో? ఈ శరీరంలో ఉన్నందుకు నువ్వు చెయ్యగలిగిన ఉపకారం ఈ శరీరంతో దేవాలయ నిర్మాణానికి ఉపయోగపడాలి. ఒక దేవాలయం యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, దేవాలయం యొక్క మొట్టమొదటి శక్తి ఏది అంటే వాసనా బలాన్ని క్షయం చేస్తుంది. అందుకు దేవాలయం అవసరమైంది. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, అసలు దేవాలయానికి ఉన్న గాంభీర్యం అక్కడ ఉంటుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి, అందుకే ప్రదక్షిణాలు చేశారా, ప్రదక్షిణం చేశారా. ఒక గుడికి మీరు వెళ్ళారు అంటే ప్రదక్షిణానికి అంత శక్తి ఉంటుంది. ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏంటంటే, దక్షిణము అంటే కుడి, వామభాగము అంటే ఎడమ. నేను ఇలా నడిచాను అనుకోండి, అప్పుడు ఈ మైకులు 3 ఎటువైపు ఉంటాయి, నాకు ఎడమ భుజం వైపు ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ 3 మైకులు ఎటుంటాయి, నా కుడి భుజం వైపు ఉంటాయి. ఎప్పుడైనా సరే పరమ పవిత్రమైనటువంటిది ఏదైనా సరే కుడి భుజం వైపు ఉండాలి. కుడి భుజం వైపుకి ఉన్నదానంత పవిత్రమైంది కాదు అనుకుంటే ఎడమ భుజం వైపుకి పెట్టుకోవాలి.
అందుకే పూజ చేసేటప్పుడు పూజకి సంబంధించిన ఏ పరికరం ఎడం చేతి వైపుకు ఉండకూడదు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ సంభారముల పట్ల మీరంత భక్తితో ఉన్నారు అని. అవి పూజకి పనికొచ్చేవి. అందుకే కుడి చేతి వైపుకు పెట్టుకుని కూర్చోవాలి. అంతేకాని ఎడమ చేతి వైపుకు పూజా సంభారాలు పెట్టుకుని పూజ కూర్చోకూడదు. మీరు ఎవరైనా పూజ కూర్చున్నప్పుడు చూశారనుకోండి, ఆయన సంభారములు ఎలా పెట్టుకున్నాడు అన్నదాన్ని బట్టి ఆయనకి పూజ ఎంత తెలుసు అన్నది అవగతం అయిపోతుంది. ఎడం చేత్తో ముట్టుకుని తీయకూడదు, కుడి చేత్తోనే ముట్టుకోవాలి. ప్రదక్షిణము అంటే, దక్షిణ అంటే నువ్వు ఎటు తిరిగినా ఈశ్వరుడు కుడివైపే ఉండాలి, అప్పుడు ప్రదక్షిణం అంటారు. అందుకే దేవాలయం మధ్యలో ఉందనుకోండి గర్భాలయం, ఎప్పుడూ కుడి చేతి వైపే ఉండేటట్టు తిరుగుతారు. అంటే ధ్వజం దగ్గరికి వెళ్ళి ఎడం చేతి వైపు నుంచి మొదలు పెడతారు ప్రదక్షిణం. అప్పుడు ఏమవుతుంది, దేవాలయం కుడి చేతి వైపు ఉంటుంది. మీరు ఇలా తిరిగి వచ్చారనుకోండి, మీరు గుండ్రంగా తిరిగి వస్తున్నా సరే మళ్ళీ మీరు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఇలా తిరిగేటప్పటికీ అప్పటి వరకు గుడి మీ కుడివైపు ఉంది. అంటే మీకు తెలియకుండానే ఈశ్వర నువ్వు నా సుఖదుఖములను నిర్ణయించగలిగిన వాడివి, నేను ఏడవవలసిన అవసరం లేకుండా నన్ను కాపాడు. గత జన్మలలో నేను పాపం చేసి ఉంటే నీ అనుగ్రహంతో దాన్ని తొలగించు. నేను భరించలేనంత కష్టాన్ని నాకు ఇవ్వకు. నేను ఏదో పాపం చేసి ఉంటాను, లేకపోతే మనుష్యుడిని ఎందుకు అవుతాను? అందుకే కష్టం వస్తోంది. కానీ ఆ కష్టం తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కటాక్షించు. మళ్ళీ నువ్వే ఒక మిత్రుడి రూపంలోనో శిష్యుడి రూపంలోనో కష్టం నుంచి ఉద్ధరించడానికి సిద్ధంగా ఉండు. అందుకే భక్తుడి విషయంలో ఈశ్వరుడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? సమస్యని ఇచ్చే ముందు సమస్యకి పరిష్కారాన్ని కూడా సిద్ధం చేసేస్తాడు భక్తుడికి. సమస్య ఒకవైపు నుంచి వస్తుంది, ఆ సమస్యకి పరిష్కారం చెప్పేవాడు మిత్రుడి రూపంలోనో శిష్యుడి రూపంలోనో కుటుంబ సభ్యుడి రూపంలోనో ఇటువైపు నుంచి వస్తాడు. ఇటు చూసి అమ్మో ఎంత సమస్య అంటాడు, మీకెందుకండి మేము ఉన్నాం కదా అని ఇటువైపు నుంచి వస్తాడు ఇంకోడు. ఇప్పుడు ఈ సమస్య ఈయనది, కానీ అది ఆయన బాధపడడమే. ఆయన బాధపడితే ఇంక నేనెందుకు అని ఈయన కోసం ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఇప్పుడు సమస్యనిచ్చిన వాడెవరు? ఈశ్వరుడే. ఎందుకు? గతంలో ఏదో పాపం ఉందని పోవాలి ఇప్పుడు, అందుకని సమస్యనిచ్చాడు. సమస్యనిచ్చేటప్పుడే సమస్యకి పరిష్కారం చెప్పేవాడినే ముందే పరిచయం చేసి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆయన నీకు అంతేవాసిత్వంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చి సమస్యని భుజం మీద వేసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం పరిగెత్తట్లా, నువ్వు కూర్చుంటున్నావు. అంతకుముందు ఎలా కూర్చున్నావు, ఇప్పుడు అలాగే కూర్చున్నావు. కానీ మనసులో కించిత్ పరివేదన ఉంటుంది, అయ్యో పాపం నా కోసం పిచ్చి ఆయన ఎంత పరిగెడుతున్నాడో అని. అయ్యో చూసావా ఏమిటో ఇంత సమస్య వచ్చింది, ఈశ్వరుని నిందించకూడదు. ఈశ్వర ఏదో పాపం చేసి ఉంటాను అందుకు ఇలా పోతాను. భక్తుడి విషయంలో భగవంతుడు చేసేది ఏది అంటే సమస్యని సృష్టించే ముందు సమస్యని పరిష్కరించేవాడిని సిద్ధం చేసేస్తాడు. ఆయన ఎందుకు పరిచయం అయ్యాడో నీకు తెలియదు. పరిచయం అయ్యేవాళ్ళు వేల మీద ఉంటారు, కానీ ఆయన నీకు చాలా ఆత్మీయుడుగా మిగిలిపోతాడు. ఎందుకు మిగిలిపోయాడు ఇలా అంటే జవాబు దొరకదు, ఏమో ఎందుకో మిగిలిపోయాడు. సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఈశ్వరుడు అందుకు ఈయన్ని నా పక్కకి చేర్చాడు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఏ రూపంలో ముందే వచ్చి నీ పక్కన కూర్చున్నాడు? ఆ సమస్య పరిష్కరించడానికి ఆయన రూపంలో వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. ఇది భక్తుడి విషయంలో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీకు మనసులో ఎంత సంతోషం ఎంత నిబ్బరం ఉంటుందో ఆలోచించండి. నాకు స్వామి అనుగ్రహం ఉంది, నా తండ్రి ఉన్నాడు నన్ను కాపాడతాడు అన్న నమ్మకం మీకుంటే ఇవాళ సంతోషంగా ఉన్నాను. ఏమో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఏ స్వామి పాదాలు పట్టుకున్నానో ఆయనే పరిష్కరించడానికి వేరొకటి రూపంలో గుళ్ళోంచి బయటికి వెళ్ళి ఆ రూపంలో మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. ఈ నిబ్బరం కోసం ప్రదక్షిణం చేస్తారు. అందుకే కుడి పక్కకు ఉంచుతారు. ప్రదక్షిణం చేశాడు అంటే దాని అర్థం ఏమిటంటే మౌనంగా ఉంటాడు, మాట్లాడు. ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడరు. ప్రదక్షిణం చేస్తూ మీరు మాట్లాడారనుకోండి, మీరు ఎక్కడ వరకు ప్రదక్షిణం చేసి మాట్లాడారో అక్కడ వరకు ఆ ప్రదక్షిణ ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి ఎడుతుంది. ఇక ధార పోయక్కర్లేదు, ధార పోసేసినట్టే. అందుకు మాట్లాడరు, ప్రదక్షిణం మౌనంగా చేస్తారు. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదండి. ఓ పద్ధతి లేకుండా ప్రవర్తించకూడదు.
మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు కొంత కొంత శ్రద్ధతో ఉండాలి. నేను ప్రవచనం చేస్తూ మధ్యలో జేబులోంచి సెల్ తీసి మాట్లాడుకున్నాను అనుకోండి, పక్కకి పెట్టి, మీరు నన్నేం కొట్టరు. కానీ అది పద్ధతి కాదు, అలా ఉండకూడదు. ప్రవచనం చేసేటప్పుడు నువ్వు చెప్పిన 2 గంటలు భగవత్ సంబంధం, శాస్త్రం మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రదక్షిణ విధి అని ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధతో చేయాలి. ఆ ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అంగములు భూమికి తగలాలి. 8 అంగములు తగిలేటప్పుడు చెవులు కూడా తగలాలి. అందుకే తల ఇలా ఇలా పెట్టి చెవులు తాటిస్తారు. 8 అంగములు తగిలేటట్టుగా నమస్కారం చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీ పాదములు ఏ కారణం చేత కూడా దేవాలయంలోనే ఉన్న వేరొక దేవాలయాన్ని కానీ భగవన్మూర్తిని కానీ చూడకూడదు. కాళ్ళటు వైపుకు ఉండకుండా చూసుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ సాష్టాంగం చేయకూడదు. సాష్టాంగం ఎక్కడ చేయొచ్చో చెప్పడం కోసమే దేవాలయాల్లో సాష్టాంగపడి ఉన్నటువంటి మనిషి బొమ్మ శిల్పం చెక్కుతారు రాతిలోని. ఇప్పటికీ మీరు పురాతనమైన దేవాలయాలకు వెడితే పురాతనమైన దేవాలయాల్లో మీరు ఎక్కడెక్కడ సాష్టాంగం చేయొచ్చో నేల మీద పడి సాష్టాంగం నమస్కారం చేస్తున్న విగ్రహాలు కనపడతాయి. బొమ్మ గీస్తారు రాతి మీద. అంటే మీరు కూడా అక్కడే పడి నమస్కారం చేయండి తప్ప ఎక్కడ పడితే అక్కడ చేయకండి. వెనక ఎక్కడో ఏదో దేవాలయం ఉంది గుళ్ళోని, ఆ దేవాలయం వైపుకి కాళ్ళు పెడుతున్నారు, దోషం వస్తుంది అని గుర్తు. ఇప్పటికీ మీరు తంజావూరు బృహదీశ్వరాలయానికి వెడితే బృహదీశ్వరాలయం చాలా పెద్ద దేవాలయం, దాని పేరే బృహదీశ్వరాలయం. నిచ్చెన పైకి ఎక్కి అభిషేకం చేయాలి శివలింగానికి. మీరు ప్రదక్షిణం చేస్తుంటే ఎక్కడెక్కడ మీరు సాష్టాంగం చెయ్యాలో బొమ్మలు గీసి ఉంటాయి. అంత జాగ్రత్త తీసుకుంటారు. కొన్ని ఎకరాల స్థలంలో దేవాలయం ఉంటున్నప్పుడు ఎటువైపు నుంచి గుళ్ళోకి వెళ్ళాలి మీకు అనుమానం వస్తుందేమోనని దేవాలయం లోపలికి ఎటువైపు నుంచి వెళ్ళాలి అని మీరు ఎవ్వరినీ అడగక్కర్లా. కొంచెం దేవాలయ శిల్పంతో మీకు ప్రవేశం ఉంటే మీరు లోపలికి వెడుతూనే రాజద్వారం దగ్గర ఇలా చూస్తే ఏదో ఒక గోడ కింద ఏనుగుల వరుస ఉంటుంది. ఓ ఏనుగు ఉంటుంది, అది ముందు ఏనుగు తోక పట్టుకుంటుంది, ఈ ఏనుగు తోక వెనక ఏనుగు పట్టుకుంటుంది, మళ్ళీ ఈ ఏనుగు తొండంతో ముందు ఏనుగు తోకట్టుకుంటుంది, ఆ ఏనుగు తొండంతో వెనక ఏనుగు తోకట్టుకుంటుంది. ఇలా తోక పట్టుకుని తొండం పట్టుకుని ఉన్నటువంటి ఏనుగుల వరుస క్రమం ఉంటుంది. తొండం వైపు ఏనుగులు ముందుకు ఎటున్నాయో అటువైపుకి చూసుకుంటూ మీరు ఆ ఏనుగుల బారుతో వెళ్ళిపోతే అది అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. ఏనుగులు ఎలా వెళ్ళాయో మీరు కూడా అలా వరుస క్రమంలో వెళ్ళిపోండి, దాటకండి. ఏనుగులు ఒకదాని తోక ఒకటి తొండంతో పట్టుకుని వెడుతున్నాయి. మీరు కూడా మీ ముందు వెడుతున్నవాడు ఒకవేళ శక్తి లేనివాడు అనుకోండి, వృద్ధుడు, ఆయనని వదిలి దాటి పరిగెత్తుకుని వెళ్ళకండి. బలం ఉన్న ఏనుగు ముందు వాడి తోక పట్టుకుని నడిచింది. మీరు కూడా దేవాలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందు వాడిని దాటి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెడితే ఈశ్వరుడు చూస్తాడు, వీడికి క్రమశిక్షణ లేదని. తలుపులు తెరిచారు కదా అని గుంపులు గుంపులుగా పరుగులెత్తకూడదు ఈశ్వర దర్శనానికి. పరమ క్రమశిక్షణతో వెళ్ళండి. పదఘట్టన వినపడకూడదు. నేలని తాటించి దట్టించిన శబ్దాలు ఈశ్వరుడికి వినపడకూడదు. అంటే అంత నిశ్శబ్దంగా అంత క్రమశిక్షణగా నడిచి వెళ్ళండి అని దానికి గుర్తు. దేవాలయంలో ప్రదక్షిణం చేయడం అలవాటైతే ఈ చక్రం యొక్క తేజస్సు కొడుతూ ఉంటుంది ఆ చుట్టూ. ఆ మూర్తి కింద ఉన్న చక్రం ఆ తేజస్సు మీద పడుతుంది. ఆ తరంగములలో తిరిగిన కారణం చేత వాసనాబలం క్షయమవుతుంది. వాసనాబలము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన మనసుకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమిటంటే అది ఒకప్పుడు ఒకదాన్ని ఇష్టపడుతుంది, ఆ తర్వాత దానికి ఇంకా ఇష్టమైంది ఏదో దొరుకుతుంది, దీన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి దాన్ని పట్టుకుంటుంది. రుచి అంటారు. అది అనుభవిస్తే ఎలా ఉంటుందో గుర్తెట్టుకుంటుంది. మళ్ళీ మళ్ళీ అది అనుభవించని అడుగుతుంది. వాసన అంటారు. పూర్వం చూడండి, టేప్ రికార్డర్లలో ఆడియో క్యాసెట్లను వచ్చేవి టేపుతోటి, బట్ మీద సూపర్ ఇంపోజిషన్ వేసేవారు. నేను కొన్ని ఇంగ్లీష్ మాటలు వాడితే మీకు తేలిగ్గా అర్థమవుతుందని వాడుతున్నాను. ఏదో భగవద్గీత టేప్ చేసి దాని మీద లలితా సహస్రం టేప్ చేశారనుకోండి, భగవద్గీత పోయి లలితా సహస్రం వస్తుంది. అలా మనసు సూపర్ ఇంపోజిషన్స్ తీసుకుంటుంది. మొట్టమొదట అమ్మొక్కతే తెలుసు, తర్వాత అమ్మ నాన్న నాన్న అని నాన్నగారిని పరిచయం చేస్తుంది, తర్వాత నాన్న నాన్న అని నాన్న దగ్గరికి వెడతాడు. కొంచెం వయసు వచ్చాక
ఏ సుఖం కావాలన్నా అమ్మ కూడా నాన్నగారి ద్వారానే ఇస్తుంది అని నాన్నగారండి నాన్నగారండి అని నాన్నగారిని పట్టుకుంటాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడో ఉన్న భార్య పక్కన ఉంటే బతికేస్తాడు. ఆ తర్వాత పిల్లల ముఖాలు చూసి బతికేస్తాడు. మనుష్యుడికి భగవంతుడిచ్చేటటువంటి అద్భుతమైన కానుక ఏమిటంటే, ఓ 55 ఏళ్ళో 56 ఏళ్ళో వచ్చాయనుకోండి, ఉన్న ఊళ్ళోనే ఉండి మేడ మీద నించున్నాడు అనుకోండి, తన పిల్లల్ని చిన్నప్పుడు చదివించిన పాఠశాలలో పిల్లలే పరిగెత్తుకు వచ్చేస్తున్నారనుకోండి, మనసు కలుక్కుమంటుంది. ఓ 25 ఏళ్ల క్రితం నా పిల్లలిద్దరూ ఇలాగే స్కూల్ బ్యాగ్లు వేసుకుని పరిగెత్తుకు వస్తుండేవారు. నాన్నగారండి నాన్నగారండి నా దగ్గరికి వస్తే కూర్చోపెట్టి పాఠం చెప్పేవాడిని. వాళ్ళని వేలు పట్టుకుని స్కూల్కి తీసుకెళ్లేవాడిని. ఆ చిన్న పిల్లలు వాళ్లతో కలిసి తిరిగిన రోజులు, ఆ నలుగురం కలిసి తిన్న భోజనం, అబ్బో ఎంత తృప్తో ఆ అమాయకత్వం వాళ్ళది. ఇక ఆ రోజులు రావుగా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళ జీవితాలు వాళ్ళవి ఎప్పుడో వెళ్ళడం రావడం, ఇక ఆ రోజులు రావు అని దిగులు పొందుతాడు. ఈశ్వరుడు పోన్లే పాపం అని అనుగ్రహం ఇస్తాడు. మనవడు పుడతాడు, తాను తాత అవుతాడు. అందుకే అసలు కన్నా వడ్డీ ముద్దు. కొడుకుని వేలు పట్టి నడిపించిన కన్నా మనవణ్ణి పట్టుకుని నడిపించడంలో, మనవణ్ణి ఆడించడంలో తాత వయసు మరిచిపోతాడు. కింద పడతాడు, మీద పడతాడు, వాడితో ఆడుకుంటాడు, మల్ల యుద్ధం చేస్తాడు, వాడికి కథలు చెప్తాడు, వాడి చెవి బలవంతంగా నోటి దగ్గర ఎట్టుకుంటాడు, వాడికి కోపం వస్తుంది, వాడు ఇలా కొడతాడు, మురిచిపోతాడు. ఎలాగో అలా వాడు సంతోషించాలని చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు. వాసన అంటే ఒకదాన్ని చెరిపి ఇంకో దాన్ని పుచ్చుకుంటూ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుని అదే అడుగుతూ ఉంటుంది. ఏదో చిట్ట చివరి వయసు వచ్చేసేటప్పటికి ఇక భార్య మీద నిలబడిపోయింది అనుకోండి, మమకారం అంతా ప్రాణోత్క్రమణం అవుతుంటే అన్నిటికన్నా తాను ఎక్కువ ఏది ఇష్టపడేవాడో వాటిని మూట కట్టేసుకుంటుంది. మనసు చాలా తొందరగా కడుతుంది. ఎంత తొందరగా కడుతుందంటే ఇష్టమైన వాటిని, ద్వేషించే వాటిని మూట కట్టేసుకుంటుంది. ఇది ప్రమాదం. ఒక ఉదాహరణకి నాకు నా పొలం అంటే విపరీతమైన పిచ్చి అనుకోండి, ఆ పొలం మీద భ్రాంతి ఉంటుంది. ఏదో నాకు డబ్బు మీద పిచ్చి అనుకోండి, ఆ దాచిన డబ్బు మీద మమకారం ఉండిపోతుంది. భార్య మీద పిచ్చి అనుకోండి, ఆ భార్య మీద మమకారం ఉండిపోతుంది. వీటిని మూట కడుతుంది. మూట కట్టి గబగబా అటు ఇటు వెళ్ళి యమపాశానికి దొరకకూడదనుకుని ద్వారం లేక ఏదో ఓ రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరికి రోమకూపంలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే సూక్ష్మ శరీరం అంటారు. అంత సూక్ష్మ కళికల పైకి వెళ్తుంది. ఏ వాసనలు మూట కట్టి పట్టుకెళ్ళిందో ఆ వాసనలతోటే ఆ మనసు మళ్ళీ ఇంకో జీవుల్లోకి వెడుతుంది, ఇంకో శరీరంలోకి వెడుతుంది. ఇది గతంలో తెచ్చుకున్నాడు. అందుకే మీరు చూడండి, అన్నప్రాశన సమయంలో పరీక్షిస్తారు. కొన్ని వస్తువులు పెట్టి విడిచిపెడతారు, ఏం పట్టుకుంటాడో చూస్తామని. వాడు వెళ్ళి డబ్బు మీద చెయ్యేసి ఇంకోటి ముట్టుకోలేదు అనుకోండి, బాబోయ్ వీడికి కొంచెం రామాయణం గట్టిగా చెప్పాలరా అనుకుంటాడు. అది వాసనా బలం. కొంతమంది చూడండి, చిన్నప్పటి నుంచే దురభ్యాసాల వైపుకు ఆకర్షితులవుతారు. చిన్నప్పటి నుంచే ఇంకోడిని కొట్టి వాడు ఏడిస్తే వీడు సంతోషిస్తాడు. ఏదో అన్నా చెల్లి ఉన్నారనుకోండి, చెల్లిని చీకటిగా ఉన్న గదిలోకి తోసేసి వీడు తలుపు వేసేసి నవ్వుకుంటూ నించుంటాడు. మార్చాలి వెంటనే, నోరు మొయ్యి ఇలాంటి పనులు చేయకని. అంటే వాడిలో చిన్న క్రౌర్య స్వభావం ఎక్కడో ఉండిపోయిందనమాట. అది శత్రుత్వంలో క్రౌర్యం ఏదో మూట కట్టుకుని బయటికి వచ్చాడు, అది ఉండిపోయింది ఇంకా ఇప్పుడు. అది సువాసన అనుకోండి. ఏదో భాగవతం అంటే చాలా ఇష్టం, బతికున్న నాళ్ళు ఆ భాగవతం రామాయణం పిచ్చి అవంటే. ఎప్పుడు అందులో నిద్రపోతున్నప్పుడు మీరు లేపండి, ఏ ఘట్ట శ్లోకమైనా చెప్తాడు. అంత ఉపాసన చేసేసాడు. వచ్చే జన్మలో ఏమవుతుందంటే ఎక్కడో రామాయణం కనపడుతుంది అంతే. మీరు అందుకే కొంతమందిని చూడండి, ఇలా చదివేటప్పటికి వచ్చేస్తుంది శ్లోకం. రామాయణం ఓసారి చదివి కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో విషయాలు వచ్చేస్తాయి, ద్యోతకం అయిపోతాయి. అది గత జన్మ వాసన బలం, ఆ సాధన వెంట పెట్టుకొచ్చాడు ఇప్పుడు. ఇది ఈ వాసనా బలం దుష్టమైనదనుకోండి, చక్రం యొక్క తరంగాలు పడతాయి. దేవాలయంలో ప్రదక్షిణం చేసినప్పుడు విరిగిపోతుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి విరుస్తుంది. పాలలో పంచదార వేశారనుకోండి పాలు విరగవు, పాలలో ఉప్పు కణిక ఒక్కటేశారనుకోండి పాలు విరిగిపోతాయి. గత జన్మల నుంచి వచ్చినటువంటి దుష్టమైన వాసనలు దేనికి విరిగిపోతాయంటే చక్రం యొక్క ప్రకంపనలకి, దాని తరంగములకు విరిగిపోతాయి. ఆ దుష్ట స్వభావం పోతుంది. అందుకే దేవాలయం మనిషిని మనిషిగా బ్రతికించడానికి కేంద్రం. మీరు అన్నం లేని వాడికి అన్నం పెట్టచ్చు, కానీ వాడు దొంగతనం చేసేవాడో హత్యలు చేసేవాడో మీకు తెలియదు. ఆకలిగా ఉన్నాడన్నారు, అన్నం పెట్టారు.
కానీ మీరు పెట్టిన అన్నం తిని బలం పుంజుకుని వాడు కూతురు పెళ్లి చేయడానికి డబ్బట్టు పెడుతున్న వాడి దగ్గరని వాడిని కొట్టి డబ్బు లాగేసుకున్నాడు అనుకోండి, ఆ పాపంలో ఫలితంలో కొంత భాగం మీకు వేస్తారు, అపాత్రదానం చేశారని. మరి అలా అపాత్రదానం నాకు పడితే వాడు ఎవరో నాకేం తెలిసి అన్నం పెట్టాను అంటే దేవాలయము ఉత్కృష్ట స్థానం. దేవాలయం ఏం చేస్తుందంటే చెడుని విరిచేసే కేంద్రం అది. అందుకే మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది ఏది అంటే దేవాలయం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు గుళ్ళో ప్రదక్షిణం చేస్తున్నాడు, వాసనా బలం క్షయం అవుతుంది. అందుకే కొంతమంది నియమం పెట్టుకుంటారు. నాకు ఎందరో పెద్దలు తెలుసు, ఇంట్లో పూజ చేసుకుని పూజ అయిపోయిన తర్వాత ఏ బట్టతో పూజ చేశారో ఆ బట్టతోటే గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ప్రదక్షిణం చేస్తారు. నేను మీతో నిజం చెప్పాలంటే నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరిక శేష జీవితంలో ఏమిటంటే అదొక్కటే. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేవాలయానికి ఎదురుగుండా నివాసం ఉండాలి. నేను పూజ పూర్తి చేసుకుని తీర్థం ప్రసాదం పుచ్చుకొని ఆ బట్టతోటే గుమ్మం దిగి గుమ్మం ఎక్కితే గుళ్ళోకి వెళ్ళాలి. గుళ్ళో ప్రదక్షిణం చేసుకుని కాసేపు కూర్చుని ఏవో శ్లోకాలు పద్యాలు ఏవో పారాయణ చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఆ బట్ట విప్పేసి మామూలు బట్ట కట్టుకుని మా ఆవిడ పెట్టిన పలహారం చెయ్యాలి. ప్రతిరోజు పూజ పట్టతోటే గుళ్ళో ప్రదక్షిణం చేయడానికి వీలుగా నేను ఎక్కడైనా నివాసం ఉండాలి నా వృద్ధాప్యంలో అని నాకు బలమైన కోరిక. అది ఎందుకు పుట్టింది అంటే అలా బ్రతుకుతున్న మహాత్ముల యొక్క జీవితాలు చూశాను నేను. అది ఎంత అదృష్టం జీవితంలో అలా బ్రతకడం అంటే. కాబట్టి ఒక దేవాలయం వాసనా బలాన్ని క్షయం చేస్తుంది, ఒక దేవాలయం వినయాన్ని ఇస్తుంది. మనిషికి ఎన్ని ఉండనివ్వండి, అహంకారగ్రస్తమైనటువంటి జీవితం ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి పనికిరాదు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన మాట అంటారు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. ఒక వ్యక్తి బోలెడన్ని ఆభరణాలు పెట్టుకున్నాడు, మంచి పట్టుపంచ కట్టుకుని ఉన్నాడు, కానీ గొప్ప అహంకారి. ఆయనతో మాట్లాడారో ఆయనకి ఎక్కడో అక్కడ నువ్వెంతటి వాడివి నేను గొప్పవాడిని అంటాడు, కోప్పడతాడు. ఎవరి దగ్గరికి వెడతారు? అలాగే శ్మశానంలో ఒక మంచి పాలరాతి భవంతి కట్టారనుకోండి, ఒక్కరోజు రాత్రి సంతోషంగా అందులో పడుకుంటానని ఎవడెడతాడు? శ్మశానంలో కట్టిన భవనం ఎటువంటిదో అహంకారం ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని విభూతులున్నా అటువంటి వాడు. అహంకారము ఎక్కడ పోతుంది అంటే దేవాలయంలో పోతుంది. ఎందుకు పోతుంది అంటే దేవాలయం ఒక భావనని కల్పిస్తుంది. ఎవరు వాడు అని అడిగారనుకోండి, ఈ గుడికి ఎందుకు రావాలి, ఎవరా గుడిలో ఉన్నవాడు అంటే నీ చేత ఊపిరి తీయిస్తున్నవాడు. ఆ ఒక్క జవాబు చాలు. నా ఊపిరి నేను తీసుకోవడం నిజమైతే నిద్రపోయినప్పుడు నా ఊపిరిని తీయలేను. కోటేశ్వరారు నిద్రపోతూ కూడా ఒక్క ఉపన్యాసం చెప్తురు అంటే చెప్పగలనా? నిద్రపోతూ ఉపన్యాసం చెప్పలేను, నిద్రపోతూ అన్నం తినలేను, నిద్రపోతూ నీళ్లు తాగలేను, నిద్రపోతూ నడవలేను, నిద్రపోతూ పాట పాడలేను, నిద్రపోతూ ఊపిరి ఎలా తీస్తున్నాను? ఒకవేళ ఊపిరి తీసింది నేను నిజమైతే ఒకనాడు నా ఊపిరి నేను ఎందుకు తీయలేకపోతున్నాను, ఎందుకు పడిపోతున్నాయి ప్రాణులు? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆయన శాసనం అయిపోయిందా, వదిలిపెట్టిన ఊపిరి తీయకపోవచ్చు, ఆయన శాసనం అయిపోతే తీసిన ఊపిరి వదలకపోవచ్చు. రెండిటికి మధ్యలో మృత్యు ఉంది. ఇప్పుడు ఎవరా ఊపిరి తీయించిన వాడు? వాడు ఒకడు ఉన్నాడు కదా, నే తీసింది నిజమైతే ఊపిరి ఆపుకుందామని ఎవడనుకుంటాడు? ఊపిరి ఆపుకుందామనుకున్న వాళ్ళైతే ఊపిరితో ఉందామని వైద్యశాలలకు ఎందుకు వెళుతున్నారు? మరి వైద్యశాలలకు వెళ్ళినా ఆక్సిజన్ పెట్టినా ఊపిరి ఎందుకు ఆగిపోతుంది అంటే ఊపిరి తీయించిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు తీస్తున్నాడు కాబట్టి నిన్ను బాగున్నావా బాగున్నావా అని అడుగుతున్నారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభివ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి ఆగిపోయిందా బయటికి తీసుకెళ్లి కొత్త చాప మీద పడుకోబెట్టేస్తారు. అసలు నీ సమస్త సుఖములకు కారణమైన వాడు, నీ మంగళప్రదత్వానికి కారణమైన వాడు, నువ్వు నిద్రపోతున్నా ఎవరు భయపట్టలేదంటే ఊపిరి తీసి విడిచిపెడుతున్నావు కాబట్టి. ఆ ఊపిరి ఒక్కటి ఆగిపోయిందా, చీకట్లో శవం పడుంటే ఎవడు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. మరి నీకింత మంగళప్రదత్వాన్ని ఇచ్చినటువంటి వాడు నీ చేత ఊపిరి తీయిస్తున్న వాడిని ఒక్కసారి చూడాలని అనిపించట్లేదా? నాకు తెలియకుండా నాకెవరో ఉపకారం చేశారనుకోండి, అయ్యా ఏమనుకోకండి, మీకు ఒక విషయం చెప్తున్నాం, మీరు ఒకనొకప్పుడు కష్టంలో ఉండగా మీకు మహా ఉపకారం చేసిన వారు ఆయనేనండి అంటే నిజంగా నా మనసులో అంత ఉపకారం చేశారే అన్న భావన ఉందనుకోండి, కనీస కోరిక ఏముంటుంది? ఒక్కసారి చూద్దాం అనిపిస్తుంది.
ఒక్కసారి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? నిజంగా మీకు మనసు నిండా ప్రేమ ఉందనుకోండి, అవతల ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అవనివ్వండి, మీకు ఆయన తినడానికి ఏదైనా పెడదామనిపిస్తుంది. అది తీయగా ఉన్న పదార్థం ఏదైనా పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ నిండిపోతే, మనసు ప్రేమతో నిండిపోయింది అనుకోండి, అది ఎలాగో అలా తీరాలి ప్రేమ. అప్పుడు తండ్రి కొడుక్కి ప్రేమగా పెట్టినట్టు ఓ మధుర పదార్థాన్ని పెడతారు. పెట్టి ఆ ప్రేమ తీరుతుంది. పాపం నా కోసం పిచ్చి ఆయన ఎంత కష్టపడ్డాడరా అని. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మీరు ఒక్కసారి ఒక చిన్న ఉపకారం చేసిన వాణ్ణి జ్ఞాపకానికి తెచ్చుకున్నంత మాత్రం చేత చూడాలని తాపత్రయపడ్డారు, ఏదైనా పెట్టాలని తాపత్రయపడ్డారు. మరి నిరంతరం ఉపకారం చేసి ఊపిరి తీస్తున్నవాణ్ణి చూడాలనిపించదు? అలా అనిపించని బ్రతుకు కృతజ్ఞతతో కూడుకున్న బ్రతుకు కాదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి నిష్కృతే ఉంది. నిజంగా చూడాలనిపిస్తే వాడు దొంగ దొరకడు. దొంగ అంటే ఎవరు? కనపడకుండా చేసేవాడిని దొంగ అంటారు. ఇప్పుడు నేను నా వాచి తీసి అక్కడ పెడితే నా ఎదురుగుండానే పట్టుకుపోతున్నాను అనుకోండి, దొంగ ఎందుకు అవుతాడండి? పట్టుకెళ్ళిపోతుంటే దొంగ అవడు. నేను అలా పెట్టాడు తిరిగితే నాకు కనపడకుండా పట్టుకుపోతే దొంగ అవుతాడు. నాకు కనపడకుండా నా ఊపిరి తీయించి, నాకు కనపడకుండా నాలో కూర్చుని, నాకు కనపడకుండా నేను తిన్నది జీర్ణం చేసి, నాకు కనపడకుండా నాలో ఉన్న పిప్పిని బయటికి తోచి, నాకు కనపడకుండా లోపల పదార్థం అయిపోతే ఆకలేస్తోందని మంట పెట్టి, నాకు కనపడకుండా నాలో నీళ్లు అయిపోతే దాహం వేసేటట్టు చేసి, లోపలికి నీళ్లు పోస్తే చాలని దాహం తీరిందని చెప్పి కంటికి కనపడేది ఇన్ని చేస్తాడు దొంగ గడువాడు. అందుకే నమచ్చోరాయచా అంది ఎదుర్వేదం. పెద్ద దొంగ ఎవరంటే ఈశ్వరుడే. ఎందుకంటే కంటికి కనపడకుండా చేస్తున్నాడు ఉపకారం, అపకారం చేయడు, కనపడకుండా చేస్తున్నాడు కాబట్టి దొంగ. ఇదే అన్నమాచారులు వారి కీర్తన చేశారు. అది పొంగట్టి గుళ్ళోకి వెళ్ళి చూసి ఆయన అన్నారు, గులు తిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. దొంగని పట్టుకోవాలని మీరు ఆర్తితో పరిగెత్తారనుకోండి, దొంగ పరిగెత్తి చీకటిగా ఏముంటుందో అందులో దూరుతాడు. ఎందుకు దూరుతాడు? తరువుకొచ్చేవాడు రాడని. తీరా తరువుకు వచ్చేవాడు అక్కడికి వచ్చి నించుని ఇలా చూశాడు అనుకోండి, ఇంకెక్కడికి వెళ్తాడు? వెనక గోడ ఉంది. అందుకని ఇంకా పారిపోవడానికి వీల్లేక దొరికిపోయి నించుంటాడు. నేను ఇన్నాళ్ళ నుంచి నాకు ఉపకారం చేస్తున్న దొంగని చూడాలని పరిగెత్తి వెతికితే, ఈ హృదయ గుహలోకి వెళ్ళడం నాకు చేత కాకపోయినా ఈ గుహలో వాడు దొరికాడు మూర్తి రూపంలో. అబ్బా ఎంత ఆనందమో అని కీర్తన చేశాడు అన్నమాచార్యులు వారు. గుడికి వెడితే ఆ పొంగుండాలి. ఆ స్వామిని చూసేటప్పటికి ఆ సంతోషము ఉద్భుతము కావాలి. వీడు నాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు. ఆ ఆనందము ఉద్భుతం అవ్వడానికి దేవాలయము కేంద్రం. ఇప్పుడు ఊపిరే వాడు తీయిస్తే అసలు ఆ ఊపిరి ఒక్కటి వాడు ఆప్ చేసేసాడు అనుకోండి, ఇక మిగిలిన అహంకరించడానికి ఏముంది? నేను తెల్లగా ఉన్నానడానికి ఏముంది? తెల్లడి శవం అంటారు. బాగా చదువుకున్నవాడు అనడానికి ఏముంది? కీర్తిశేషుడు, వెళ్ళిపోయిన విద్వాంసుడు. గొప్ప గాయకుడు అనడానికి ఏముంది? పాప ఆయన కంఠం మూగబోయింది. ఆయన గొప్ప శిల్పి అనడానికి ఏముంది? ఆయన గత వైభవానికి సాక్ష్యాలు మిగిలిపోయాయి శిల్పాలు. ఇప్పుడు ఆ చెయ్యి కదలదు. ఇప్పుడు ఊపిరింది కాబట్టి ఇవన్నీ నడిచాయి. అసలు ప్రధానమైన ఊపిరే వాడు తీయిస్తుంటే మిగిలినవన్నీ వాడి వల్లే జరిగాయి. ఇక నాదంటానికి నా దగ్గర ఏముంది? ఓహో ఇది నీదా, అయితే ఊపిరి ఒకటి ఆపుతానికి చేసుకోంటే. ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నానంటే వాడు ఊపిరి తీస్తున్నాడు కాబట్టి. ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను. ఊపిరే వాడు తినివ్వకపోతే ఇంకా నేనేం మాట్లాడినా? అన్ని ఉపకారాలకి ప్రధానం ఎక్కడుంది అంటే వాడి దగ్గర ఉంది. వాడు లేని నాడు నేను ఎంతటి వాడిని? ఇప్పుడు మీరు అహంకరించడానికి ఏముంది? కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పారని మీరు అనొచ్చు, కానీ నాకు తెలుసు చెప్పిన వాడేవారు. ఊపిరి రూపంలో లోపలికి వెళ్ళిన వాడే ఊపిరి రూపంలో వాక్కుగా పైకొచ్చాడు. వాడు దీన్ని అనుగ్రహించడానికి పైకొచ్చాడు. అది తెలుసున్నవాడు వినయంతో ఇలా చేతులు కట్టుకుని ఒప్పుకుంటాడు. అందుకే అంత భాగవతాన్ని అంధీకరించిన పోతన గారు అన్నారు, పలికెడిది భాగవతమట పలికించు విభొండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. నేను కాదు భాగవతం పలుకుతున్నవాణ్ణి, రామచంద్రమూర్తి పలికిస్తున్నారు. మరి దీంతో ఎందుకు పలికిస్తున్నారు అంటే దీనికి చాలా పాపాలు ఉన్నాయి. చాలా పాపాలున్న వాడితో కదూ పలికిస్తే ఆ పాపాలు పోతాయి. మీతో ఎందుకు? మీకు అన్ని పాపాలు లేవు, కూర్చుంటే చాలు మీరు. దీనికి పాపరాశి ఎక్కువ పాపరాశి ఉన్నవాడితో మాట్లాడించాలి. మాట్లాడిస్తే వీడి పాపాలు పోతాయి. వీడి ఊపిరి వాక్కుగా చేశాడు కాబట్టి. అందుకని నన్ను కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు. నేనేదో గొప్పవాడిని కాదు. వాళ్ళకి తెలియక అమాయకులు నన్ను పెద్ద ఆసనంలో కూర్చోబెట్టారు. అసలు ఈ ఆసనంలో కూర్చోబెట్టి 2 గంటలు రోజు ఎందుకు మాట్లాడిస్తాడంటే, ఊరే చేసిన పాపరాశి అంతుంది. వాళ్ళు ఉత్తములు. నువ్వు
పాడైపోయిన వాడివి, రోజు 2 గంటలు మాట్లాడరా పాపం పోతుందని దీన్ని ఆధారం చేసి మాట్లాడిస్తున్నాడు. అందుకని దీని పాపం పోతోంది. అలా పలికించి నన్ను ఉద్ధరించిన రామా నీకు నమస్కారం అన్నాడు. తప్ప 2 గంటలు మాట్లాడిన వాడిని నేను, భాగవతం ఆంధ్రీకరించిన వాడిని నేనని పోతన గారు చెప్పలా. ఇప్పుడు భగవద్భక్తి దేనికి కారణం? వినయమునకు కారణం. వినయం ఒక్కటి ఉందనుకోండి, అది పాత్రతనిస్తుంది. వినయం ఒక్కటి ఉంటే ఎక్కడికి వెళ్ళండి రాణిస్తాడు. అన్నీ తెలిసి ఉన్నాయని పసిపిల్లాళ్ళలా ఉంటారండి. ఎంత వినయం అండి! ఎన్నడూ నా అంత వాణ్ణి నేను అనరు. ఆయన పొంగిపోతారు. విద్యా దదాతి వినయం అంటారు. అసలు విద్య అన్న మాటకి అర్థం వినయము. నాకిన్ని తెలియవో అంటాడు. నాకెన్ని తెలుసో అన్నాడంటే అహంకారం. నాకెన్ని తెలుసో అన్నవాడిని గ్రంథాలయానికి తీసుకెళ్లారనుకోండి, ఇందులో ఎన్ని చదివారండి అన్నారనుకోండి, ఎన్ని చదివారు మీరు అందులో? మహా అయితే 3-4 పుస్తకాలు చదివి ఉంటారు. ఆహా, ఓ పుస్తకం తీసి అందులో ఓ శ్లోకం చెప్పి ఇది ఎక్కడదండి, దీని అర్థం ఏమిటి, దీని విశేషార్థం ఏమిటంటే ఏమో అంత జ్ఞాపకం లేదండి అంటారు. మరి ఇంక నీకేం తెలుసు? మరి ఇన్ని గ్రంథాలు ఒక గ్రంథాలయంలో ఉన్నాయి, ఇందులో నీకు తెలిసిన్నది 3 గ్రంథాలు. 3 గ్రంథాల్లో ఉన్న విషయం పూర్తిగా తెలియదు. మరి దేనికి ఇలా తలెత్తి తిరుగుతావు? అయ్యో బాబోయ్, నిజమేనండి. ఒక గ్రంథాలయంలోకి వెడితేనే సిగ్గుపడితే, గ్రంథాలయాలకి గ్రంథాలయం ఆయన, సమస్త విద్యలకు అలవాలము. అటువంటి వాడి వల్ల సృష్టి ఉంది. నువ్వు దేనికి అహంకరించడం? ఇప్పుడు వినయం ఎక్కడి నుంచి రావాలి? దేవాలయము కేంద్రముగా రావాలి. అందుకే దేన్నైనా ప్రసాదంగా ఎక్కడ మారుస్తారు అంటే దేవాలయంలో మారుస్తారు. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, ఏదైనా ప్రసాదం ఎక్కడవుతుంది అంటే దేవాలయంలోనే అవుతుంది. మీరు మా ఇంట్లో నేను పులిహార తయారు చేయించి వంటగదిలోంచి హాల్లోకి తీసుకొచ్చారనుకోండి, అదేం ప్రసాదం అవ్వదు. ఎప్పుడు ప్రసాదం అవుతుంది? నేను ఒక్కసారి ఆ పులిహార తీసుకున్న పళ్ళెం పూజ గదిలోకి పట్టుకెళ్ళి అక్కడ పెట్టి ఈశ్వరానికి సమర్పిస్తున్నాను అని నమస్కారం చేసి మీరు చూడండి, మీరు తిన్నాక నేను తింటున్నాను, ఒక్క పిసర నోట్లో వేసుకోండి. ఇప్పుడు ఉచ్చిష్టం. ఆయన తిన్నది పూజ గదిలోంచి ఉతలకి తెచ్చా ప్రసాదం అయింది. అప్పుడు ఎవరికన్నా పెడితే వాళ్ళు కూడా మామూలుగా తినరు. కాళ్ళకి చెప్పులుంటే విప్పేసి కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుంటారు. దేవాలయంలోకి వెళ్ళిన ఏదైనా ప్రసాదమే. ఎందుకంటే ఈశ్వరుడి దృష్టి పడింది దాని మీద. అప్పుడు అది ప్రసాదం ఎందుకు అవదు? ప్రసాదమగుట అన్న మాటకు అర్థం ఏమిటి? ఈశ్వరుడి సొత్తు అయింది అది. ఈశ్వరుడి సొత్తుని ఎవరు కాపాడతారు? ఈశ్వరుడు కాపాడతాడు. నా మోటార్ సైకిల్ నిండా దుమ్ము ధూళి పడిపోయి ఉన్నాయనుకోండి, నేను ఇంటికి వెళ్ళి ఆ మోటార్ సైకిల్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఒక్క నేను కూర్చున్న చోట నా పృష్ఠభాగం తగిలి కొద్దిగా దుమ్ము పోయి మిగిలిందంతా దుమ్మే. నీ దిగ్గా అని నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, నా సాటి ఉద్యోగులు, ఏమండే కోటేశ్వరారు అదేమిటండి ఆ మోటార్ సైకిల్ ఒకసారి తుడుచుకోరా ఏమి, లేకపోతే ఎవరికన్నా చెప్తే మేము తుడిచిపెడతాంగా అంటారు. అంతేగాని ఓ మోటార్ సైకిలా, కోటేశ్వరరావు గారికి 3 పూట్ల పూలదండలు ఇస్తారే, ఈ టీవీల్లో కనపడతాడే, అన్ని ఉపన్యాసాలు చెప్తాడే, అంత గౌరవిస్తారే, ఆయన ఎక్కి తిరుగుతారు కదా, నువ్వు శుభ్రంగా ఉండద్దా అని దాన్ని అడుగుతారా? దాన్ని అడగరు. అది నా సొత్తు కాబట్టి నన్ను అడుగుతారు, దాన్ని ఎందుకు శుభ్రంగా ఉంచలేదని అడుగుతారు. నేను రోజు గుళ్ళోకి వెళ్ళి బయటకు వస్తాను, నేను పాడైతే ఈశ్వరుని అడుగుతారు, వాడు నీ సొత్తు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు వాడిని అడుగుతారు. అలా అడగకూడదని ఆయన జాగ్రత్త చేసుకుంటాడు. ఇప్పుడు నిన్ను నువ్వుగా బాగు చేసుకోవడం కన్నా ఆయన సొత్తు అయిపోతే బాగైపోవడం తేలిక. అందుకని లొంగడం అంటే ఇప్పుడు ఈ శరణాగతికి లొంగుబాటుకి దిద్దబడడానికి ఆశ్రయస్థానమేది దేవాలయమే. ఇప్పుడు సమస్త వినయానికి కారణం అదే కాదు. ప్రసాదమగుట అంటే ఒక్క పులిహార కాదు, మీలో ఏ విభూతి ఉన్నా ప్రసాదం అయిపోతుంది. మీరు భజన చేయగలరు బాగా, గుళ్ళో కూర్చుని ఓ గంట సేపు ఒళ్ళు మరిచిపోయి భజన చేశారు. ఇప్పుడు భగవంతుని సమక్షంలో భగవన్నామని చెప్పి బయటికి వచ్చారు కాబట్టి మీ కంఠం ఈశ్వర ప్రసాదం అయింది. ఆ కంఠంలోంచి ఈశ్వర వాక్కులు వెళ్ళాయి. పైగా భజనకు ఒక లక్షణం ఉంటుంది, అది తేలికగా అవతల వాడిని ఊపేస్తుంది. నేను ప్రవచనం చేశాననుకోండి, అందరి మనసుల్లో అలా నాటుకుందా అంటే చెప్పడం కష్టం. నేను ఇంత ప్రవచనం చేసినా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకరి మనసు ఏ ఉద్వేగం కారణం చేతనో ఇంకొక విషయాన్ని ఆలోచిస్తోంది అనుకోండి, ఆయనకి నేను చెప్పిన దాంట్లో ఒక్క ముక్క లోపలికి వెళ్ళదు. కానీ భజనకు ఒక లక్షణం ఉంటుంది. మీరు భజన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర అని వేగంగా జయ జయ శంకర హర హర శంకర అని కొంతసేపు భజన చేసి ఓ గంట అయిపోయాక మీ మోటార్ సైకిల్ ఎక్కి మీరు వెళ్ళిపోతున్నారనుకోండి, మీ ప్రమేయం లేకుండా జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అంటుంది కాసేపు.
తీసుకెడుతుంది. నోరు పట్టుకుని కొంతసేపు తీసుకెడుతుంది, మళ్ళీ దాని మీద ఇతర విషయాలు పోసేసే వరకు అది అంటుకుని ఉంటుంది. అలా అంటే గుడిలో ఏది మీకు ఉన్నా ప్రసాదంగా మార్చుకుంటారు. నాకు రామాయణం వచ్చనుకోండి, నేను గుళ్ళో కూర్చుని ప్రవచనం చేశాను. ఇప్పుడు నాకు వచ్చిన రామాయణం ఎందుకు పనికొచ్చిందంటే, రామాయణ ప్రవచనం ద్వారా రాముడి జీవితాన్ని చెప్పి 10 మంది ధార్మికంగా బ్రతకడానికి నాకున్నటువంటి విభూతి కారణమైంది. అది ప్రసాదమై నన్ను అనుగ్రహిస్తుంది. ప్రసాదం ఏం చేస్తుంది? అనుగ్రహిస్తుంది. అందుకు కదా కళ్ళకతుకు నోట్లో వేసుకుంటాం. 6వ వంతు మనసే సమస్యకు పరిష్కారం చెప్తుంది. కానీ దేవాలయము ప్రసాదముగా మారుస్తుంది. అందుకే వ్యాకరణం వచ్చనుకోండి, శివాలయం వ్యాకరణ మంటపంలో కూర్చొని వ్యాకరణం చెప్తారు. అలాగే మీకు దేవాలయం ఉందనుకోండి, అందులో మీకు పాట వచ్చు, గీతం శ్రావయామి అన్నప్పుడు దేవాలయంలో కూర్చుని ఓ పాట పాడారు. ఇప్పుడు ఈశ్వరుడి దగ్గర మీరు సేవ చేశారు, మీకు పాడగలిగిన విభూతి ఈశ్వర ప్రసాదంగా మారింది. మీకు డప్పు వాయించడం వచ్చు, వాద్యం ఘోషయామి, డప్పు వాయించారు. మీకు నాట్యం వచ్చు, నృత్యం దర్శయామి, నృత్యం చేశారు. మీకు వచ్చిన నృత్యం ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం చేసుకున్నారు. మీకు ఉన్న ఏ విభూతి కానివ్వండి, బట్టలు ఉతకడం వచ్చు, ఈశ్వరుడు కట్టి విప్పిన బట్టలు తీసుకెళ్లి ఉతికి మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఉతకగలిగిన శక్తి మీకు ప్రసాదం అయింది. మీకు భగవంతుడు బలం ఇచ్చాడు, దేవాలయానికి వెళ్ళి తుడుస్తారు. మీకు శరీర బలాన్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి ఉపయోగించి ప్రసాదంగా మార్చుకున్నారు. మీకు ఏదో బూజులు దులపడం అంటే సరదా, కానీ ఎవరింట్లో దులుపుతారు? దేవాలయానికి వెళ్ళి రోజు కాసేపు బూజులు దులిపారు. ఇప్పుడు మీకున్న శరీర బలాన్ని ఈశ్వరుడి దగ్గర ఉపయోగించి దాన్ని ప్రసాదంగా మార్చుకున్నారు. మీకు మంచి మాటలు మాట్లాడడం అంటే సరదా, దేవాలయంలో కూర్చుని అయ్యా మనం 10 మందికి సేవ చేద్దామండి అని మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు మీలో ఉన్నటువంటి సేవా తృష్ణని ప్రసాదంగా మార్చుకున్నారు. మీ దగ్గర డబ్బు ఉంది, మీరు ఇంత పులిహార చేయించి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి వచ్చిన మా ఆర్తులందరికీ అన్నం పెట్టించారు. ఇప్పుడు అది ఈశ్వర ప్రసాదమైంది, మీ ఆలోచన ప్రసాదమైంది, మీకున్నటువంటి ఐశ్వర్యము ప్రసాదమైంది. ఇక్కడే ఉన్నారు సాయిబాబా గారు. దేవాలయంలో తెల్లవారులిస్తే వాళ్ళు వీళ్ళు అని వివక్ష లేదు. ఒక వ్యక్తి ఇంటికి పట్టుకెళ్ళి తినడానికి వీలైనంత పదార్థాన్ని తాను ఇంట్లో తింటే ఎంత మధురంగా వండుకుంటారో అలా వండించి కొన్ని 100 మందికి పెట్టిస్తారు ప్రతిరోజు. ఇప్పుడు ఆయన ఆలోచన, ఆయన డబ్బు ఈశ్వర ప్రసాదముగా మారే. మీరు ఏం చెయ్యండి ప్రసాదం అవుతుంది. పైగా మీరు ఒక్కరూ అనుభవించలేనిది 10 మందితో కలిసి ఆనందం అనుభవించడానికి దేవాలయము కేంద్రం. ఎందుకని? మా ఇంట్లో నేను పూజ చేశాననుకోండి, అంగుష్ట మాత్రాన్నే పూజ చేయాలి. యజమాని అంగుష్టం ఎంత ఉంటుందో అంతకన్నా పొడుగు ఉండకూడదు విగ్రహం. నా బొటనవేలు ఎంత ఉంటుందో ఆ బొటనవేలు కన్నా కూడా పెద్ద విగ్రహం పూజలో ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే నైవేద్యం చాలా కష్టం. కాబట్టి అంగుష్ట మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా నాకు స్వామికి కిరీటం చేయించి పెట్టాలనుంది, నా దగ్గర 200-300 కోట్లు ఉన్నాయి అనుకోండి, నిజంగా అనుకునేరు, ఓ కిరీటం చేయించి పెట్టాలనుంది, డబ్బు ఉంది, కానీ ఎలా పెడతా కిరీటం? మూర్తి పెద్దది పెట్టకూడదు, ఇంత మూర్తికి కిరీటం ఏం పెట్టను? అదే నా దగ్గర ఉన్న డబ్బులో ఓ 2 కోట్లు పెట్టి నేను ఒక గొప్ప కిరీటం తీసుకెళ్లి దేవాలయంలో మూర్తికి ముకుటధారణ చేయించాను అనుకోండి, ఇప్పుడు ఆ కిరీటం పెట్టినప్పుడు అందరూ వచ్చి చూసి, అబ్బా ఎంత బాగుందో అని, కిరీటం ఏ మహానుభావుడు చేయించాడరా అంటే, అదిగో ఫలానా ఆయన చేయించారు, ఎంత బాగుందో, ఎంత బాగా చేయించారో అని మురిసిపోతారు. ఎవరూ ఇంటి దగ్గర కిరీటంతో చూడటం కుదరదు, కానీ ఎవరికి వాళ్ళు కిరీటం పెడుతున్నప్పుడు చూసి మురిసిపోతే, స్వామికి కిరీటం పెట్టి కిరీటంతో ఉన్న మూర్తిని చూసి ఆనందించడానికి ఇన్ని లక్షల మందికి అవకాశం కల్పించిన వాళ్ళ యొక్క మనసులో కలిగినటువంటి శాంతికి కారణము నువ్వు అయ్యావు. కాబట్టి ఆ శాంతిని పుణ్యంగా మార్చి 6వ వంతు జీవుడి ఖాతాకిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంట చేయలేనిది ఎక్కడ చెయ్యాలి? దేవాలయంలో చెయ్యాలి. ఇంట్లో చెయ్యలేనిది చేసుకోవడానికి అవకాశం దేవాలయంలో ఉంటుంది. ఏదో పరమ దరిద్రుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, అతను పాపం పూజ చేసుకోవడానికి అవకాశం లేదు, ఉన్నది చిన్న పూరి గుడిసె ఒక్కటే, ఇంత పాక. ఆ పాకలోనే తాను భార్య 2 పిల్లలు పడుకుంటారు. మహా అయితే ఓ చిన్న ఫోటో ఒకటి, ఓ చిన్న కర్ర కట్టుకుంటాడు. కానీ ఆయన ఇప్పుడు షోడశోపచార పూజలు ఎక్కడ చేస్తాడు? గుండెల నిండా భక్తి ఉంది, రోజు పూజ చూద్దామని ఉంది, చేసుకోలేడు, అవకాశం లేదు. ఇప్పుడు మీరు దేవాలయం కట్టారు, ఆయన ఏం చేస్తాడంటే పొద్దున్నే స్నానం చేసి వచ్చి గుళ్ళో కూర్చుంటాడు. ఆయనకి అదొక్కటే వచ్చు, ఆయనకు అవకాశం అంతే ఉంది.
రోజు స్వామికి పూజ చేస్తుంటే స్నానం సమర్పయామి ఆపోహిష్టామయో భవస్థాన ఉజ్జీరతాతన నీళ్లు చల్లుతున్నారనుకోండి, నేను కూడా ఎప్పటికైనా అలా అభిషేకం చేయగలనా, అలా నైవేద్యం పెట్టగలనా, అలా ఓ అగరత్తు కొని ధూపం వేయగలనా, అలా ఎప్పుడైనా 2 కుందులు పెట్టి దీపం పెట్టగలనా అన్నవాడికి దీపం పెడుతుంటే చూసి తాను దీపం పెట్టినట్టు, నైవేద్యం పెడితే తాను పెట్టినట్టు, అక్కడ అగరత్తులు ఇస్తుంటే తాను ధూపం వేసినట్టు, అక్కడ కిరీటం పెడితే తాను కిరీటం పెట్టినట్టు, అక్కడ వస్త్రాలు ఇస్తుంటే తాను ఇచ్చినట్టు పొంగిపోయాడు అనుకోండి. పూజ చేసుకోలేకపోయిన దరిద్రుడు పూజ చేసినంత సంతోషం పొందడానికి హేతువు మీరవుతారు. దానికి దేవాలయం కారణం. అలా ఓ 50 మంది ఉన్నారనుకోండి, నాకు ఎలా తెలుస్తారు? వాళ్ళు నా ఇంటి చుట్టుపక్కలే ఉన్నా అయ్యో పాపం వాళ్ళకి పూజ చూడాలనుందని నాకు తెలియదు, వాళ్ళు చేసుకోలేరని నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా నేను ఆ 50 మందిని రోజు మా ఇంట్లో కూర్చోబెట్టి నేను పూజ చేయలేను కదా, వాళ్ళతో చేయించలేనుగా. అది దేవాలయం అనుకోండి. అయ్యా మీరెవరూ ఏమీ ఇవ్వక్కర్లేదు, చక్కగా భక్తులు ఆ సమయానికి తలస్నానం చేసి వచ్చి కూర్చోండి అని ఆ బట్ట స్వామివారికి పట్టుకెళ్ళేటప్పుడు పట్టుకొస్తారు, చెయ్యేస్తాడంటే వాడే ఇచ్చినట్టు. మనసు చూస్తాడు ఈశ్వరుడు. ఇప్పుడు వాడు నేను ఇంట్లో పూజ చేస్తే వస్త్రం ఇచ్చినప్పుడు అక్షతేస్తాను, వాడు ప్రతిరోజు ఈశ్వరుడికి బట్టలు ఇస్తున్నాడు, ఎందుకని చెయ్యేస్తున్నాడు చాలు. ఇప్పుడు చేసుకోలేని వాడు చేసుకున్న ఫలితాన్ని కట్టబెట్టడానికి ఏది మార్గం? దేవాలయం మార్గం. ఇప్పుడు అటువంటి దేవాలయాన్ని మీరు నిర్మాణం చేస్తే ఎంతమంది పూజ చేసుకోలేని వాళ్ళు పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మీరు. ఇది సమాజం పట్ల మీరు ఒక పెద్ద కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారా, నిర్వహించట్లేదా? వాళ్ళకి భగవంతుడు ఉన్నాడనేటటువంటి ఆశ్వాసం, విశ్వాసం, నమ్మకం, సంతోషం కల్పిస్తున్నారా, కల్పించట్లేదా? అందుకే దేవాలయానికి అంత ప్రాధాన్యత ఉంది. దేవాలయంతో సంబంధం వీళ్లకు ఉండదు అన్నవాడు లేడు. అందరికీ దేవాలయంతో సంబంధం ఉంటుంది. ఒక ఆయన డప్పు కొట్టగలడు, స్వామివారి ఊరిరిగింపు అవుతుంటే డప్పు కొడతాడు. ఒక ఆయన బట్టలు ఉతకగలడు, స్వామివారికి బట్టలు విప్పినవి ఉతికి తెచ్చి పెడతాడు. ఒక ఆయన పూల దండ కట్టగలడు, ఆయన పూలదండ కడతాడు. ఒక ఆయన మొక్కలకి నీళ్లు పోస్తాడు, రోజు సాయంకాలం వచ్చి మొక్కలకి నీళ్లు పోసి పెంచుతాడు, మరునాడు వచ్చి దండ కడతారు. ఇప్పటికీ కాకినాడలో మా అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతిరోజు సాయంకాలం వేళ ఒక సీనియర్ లెక్చరర్ వచ్చి మొక్కలన్నిటికీ నీళ్లు పోసి ఎడుతుంది ఆవిడ. ప్రతిరోజు మర్నాడు వచ్చి కొంతమంది తులసి అవి మాలలు కట్టి స్వామికి సమర్పణం చేసి పెడతారు. కైంకర్యం చక్కగా సేవ చేసుకుంటారు. ఒక్క దేవాలయాన్ని ఆధారం చేసుకుని మీరు ఎన్ని సేవలు చేయాలన్నా చేయొచ్చు. మీరు ఇంట్లో పండగ చేసుకునే ముందు మీకు సమీపంలో ఉన్న దేవాలయంలో చేసి అప్పుడు చేసుకోవాలి. శారదా నవరాత్రులు వస్తున్నాయనుకోండి, మా ఇల్లు దులపడానికి ముందు పక్కనున్న దేవాలయం దులపాలి. అందుకే భక్తులు సంఘాలుగా ఏర్పడతారు. ఒక దేవాలయం ఉంటే దేవాలయానికి భక్త మండలి ఉండాలి. భక్త మండలి లేకుండా దేవాలయం ఉండకూడదు. ఆ భక్త మండలి అంతా కలిసి ఏం చేస్తుందంటే, శారదా నవరాత్రులు వస్తున్నాయి, వచ్చే ముందు ఒక పని చేద్దాం, ఆదివారం కదూ మనందరం కలుద్దాం. అందరూ కలుసుకుంటారు. పొద్దున 7 గంటలకో కాస్త పలహారం చేస్తారు. గుళ్ళోని అరమరికలు ఉండవు, అందరూ కలిసి చేస్తారు. ఇప్పటికీ మేము అయ్యప్ప స్వామి గుళ్ళో చేస్తాం కాకినాడలో. బూజుల కర్రలు, చీపురు కట్టలు అన్నీ పట్టుకుంటారు. దేవాలయం అంతా తుడిచేస్తారు, కడిగేస్తారు, గోమయంతో అలికేస్తారు, ముగ్గులు పెట్టేసుకుంటారు. ఏదో పప్పు కూర చారు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి వెళ్ళిపోతారు. ఆ మర్నాడు ఇప్పుడు గుడికి వచ్చేటప్పుడు ఎండాకు ఉందనుకోండి, ఇది మన గుడి, ఆ ఎండాకు తీసుకెళ్లి పక్కన పారేస్తాడు. గుడి నాది, గుడి మనది, మన గుడి మన స్వామి, ఇది అనుబంధం. మన ఇల్లు ఎంత అనుబంధమో మన గుడి అన్నది ఒక అనుబంధం. మన ఇల్లు ఓ 10 రోజులు పై ఊళ్ళల్లో తిరిగేటప్పటికీ ఒక్కసారి ఇంటికి పోవాలని ఎలా అనిపిస్తుందో అలా మన గుడి ఎన్నాళ్ళయిందో చూసి ఒక్కసారి మన గుడిలోకి వెళ్ళొద్దాం. ఎన్ని క్షేత్రాలకు వెళ్ళండి, మన గుడి అన్న అనుబంధం ఉన్న గుడిలోకి వెళ్ళేటప్పటికీ మీకుండే తృప్తి వేరు. అబ్బా మన స్వామి మన గుడి ఏమిటో, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత తృప్తిగా ఉంటుందో. అనుబంధం ఏం చేస్తుందంటే, మీరు గుడితో పెట్టుకున్న అనుబంధమే మిమ్మల్ని ఉద్ధరించడానికి కారణమవుతుంది. అది నాది అని నేనన్నప్పుడు వాడు నావాడు అంటాడా ఈశ్వరుడు అని తీరుతాడు. వాడు నావాడన్నప్పుడు రక్షింపబడతావా, రక్షింపబడవా? అందుకే దేవాలయ వ్యవస్థ అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ. అందుకే అటువంటి దేవాలయాల్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది, ఒకరి మీద కాదు. అందుకే దేవాలయం యొక్క శక్తి ఎక్కడ క్షీణించిపోతుంది అంటే, దేవాలయంలో నిషిద్ధ కర్మలు చెయ్యకూడదు. దేవాలయంలోకి వెళ్ళి లౌకిక సంభాషణలు చేసిన, దేవాలయంలో స్వరాన్ని విడిచిపెట్టేసి మంత్రభాగాన్ని చెప్పిన,
దేవాలయంలో పాటించవలసినటువంటి నియమములను పాటించకపోయినా అవి విరుద్ధంగా పనిచేస్తాయి. పనిచేస్తే చక్రం యొక్క శక్తి తగ్గిపోతుంది. చక్రం మీద శక్తి తగ్గిపోతే చక్రం మీద మూర్తి కూర్చుని ఉంటుంది, ఆ మూర్తి యొక్క శక్తి తగ్గిపోతుంది. మూర్తి యొక్క శక్తి తగ్గిపోతే అనుగ్రహం తగ్గిపోతుంది. ఇప్పుడు దేవాలయ వైభవం క్షీణించిపోతుంది. మళ్ళీ దేవాలయానికి శక్తి ఇవ్వాలంటే మీరు విగ్రహాన్ని పెళ్ళగించి కింద ఉన్న యంత్రం తీసేసి మళ్ళీ జపాలు చేసి మళ్ళీ యంత్రం పెట్టడం కుదరదు, ఇక మూర్తిని తీయకూడదు. అందుకని విమానం మీద శిఖరం ఉంటుంది, కలశలు ఉంటాయి. ఆ శిఖరం మీద కుంభాభిషేకం చేసేటప్పుడు మళ్ళీ జలములలోకి ఆవాహన చేస్తారు శక్తిని. మళ్ళీ జపాలు చేసి పెద్ద కలాపం అంతా చేసి ఇవి పట్టుకుని మహాత్ములు గోపురం మీదకెక్కి ఆ పైన ఉన్నటువంటి కలశలకి అభిషేకం చేస్తారు. ఏరియల్ ద్వారా ఎలా అయితే సంకేతాలని టీవీ సెట్ పుచ్చుకుంటుందో అలా పైన ఉన్న కలశలకి కుంభాభిషేకం చేస్తే ఆ శక్తి మళ్ళీ భూమిలో ఉన్న చక్రానికి అందుతుంది. అప్పుడు మళ్ళీ చక్రం మీద ఉన్నటువంటి మూర్తి ప్రకాశిస్తుంది. అందుకే దేవాలయాలకి తరచుగా కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు కాలంలో. ఎందుకంటే దేవాలయం శక్తి క్షీణించిందేమో, మళ్ళీ శక్తిని పెంపొందించడం కోసం. అందుకే దేవాలయం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒక పూట తినకూడని అన్నం తిన్నాననుకోండి, ఆ రోజు ఆరోగ్యం భంగం అవుతుంది. కడుపులో నిప్పొచ్చి ఇంకేం తినబుద్ధి అయ్యదు. ఆ రోజు ప్రవచనం ఏం చేస్తాం? ఇంకా కుభోజనీన దివసః అంటాడు వ్యాసుడు. ఒక పూట తినకూడని చోట తింటే ఆ రోజు ఆరోగ్యం క్షీణిస్తుంది. కుమిత్రేణ సుఖం కుతః, మిత్రుడు సరైనవాడు కాకపోతే జీవితంలో సుఖం ఉండదు. అలాగే ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఒక్కొక్కటి పొరపాటైన విషయం జోలికి మీరు వెడితే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. కుభోజనాన్ని తింటే ఒక రోజు పోతుంది. కుపుత్రుడు కానీ కలిగితే, కొడుకు దుర్మార్గుడు పుడితే 7 తరాలు పోతాయి, కింద పడిపోతారు. భార్య మంచిది కాకపోతే ఆ జన్మ పాడైపోతుంది. భర్త సరైనవాడు కాకపోతే ఆమె ఉపాసన చేసుకుని పతివ్రతగా నిలబడుతుంది. నేను అంతకన్నా తక్కువ చేసి ఎవరిని మాట్లాడినా, కానీ ఆమెకి సంతోషం ఉండదు. అయ్యో కలిసి రాడే దీనికి అన్న బాధ మనసులో ఉంటుంది. దేవాలయం జోలికెళ్ళి పాడు చేస్తే వాడి ఆత్మ పాడవుతుంది. కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతాడు. అందుకే ఎప్పుడూ దేవాలయాల్ని పాడు చేసే ప్రయత్నం కానీ, దేవాలయాల ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం కానీ, దేవాలయాలలో ఉండేటటువంటి మూర్తుల యొక్క వైభవం తగ్గేటటువంటి ప్రసంగాలు కానీ, దేవాలయాలలో పూజింపబడేటటువంటి స్వామి యొక్క అనుగ్రహం తగ్గేటట్టు కానీ, ఆయన మీద భక్తులకు ఉన్న విశ్వాసం క్షీణించేటట్టు కానీ ఎన్నడూ ప్రసంగాలు చేయకూడదు, ఎన్నడూ మాట్లాడకూడదు. నీకు ఓపిక ఉంటే అవతల వారిలో భక్తి పెరిగేటట్టు, దేవాలయం యొక్క కీర్తి పవిత్రత పెరిగేటట్టు ప్రవర్తించాలి తప్ప దేవాలయం యొక్క వైభవం క్షీణించేటట్టుగా ఎన్నడూ ప్రవర్తించకూడదు. ఎందుకని అంటే అది ఒకరి సొత్తు కాదు, అది కొన్ని లక్షల మందికి మనశ్శాంతినిచ్చేటటువంటి కేంద్రం. ఒక వ్యక్తికి కష్టం వచ్చిందనుకోండి, ఇది మా ఆవిడికి చెప్తే మరింత బెంగ పెట్టుకుంటుంది, దాని ఆరోగ్యం అనుమతించదు, దానికి కానీ ఈ మాట చెప్పానా ఈ కష్టం వచ్చిందే అని, అది బ్రతుకుతుందని నమ్మకం కూడా లేదు, కాబట్టి పంచుకోలేను. బిడ్డలకి చెప్పేది కాదు, వాళ్ళు బెంగ పెట్టుకుంటారు. ఎవరికి చెప్పుకోను? అప్పటికి నేను పంచుకోవడానికి తగిన వ్యక్తి దొరకచ్చు, దొరకకపోవచ్చు. వెంటనే చెప్పుకోవడానికి కేంద్రం ఎక్కడుంటుంది? దేవాలయం ఒక్కటే. ఎక్కడికి ఎడతారు? గబగబా దేవాలయానికి ఎడతారు. కొన్ని దేవాలయాల్లో చూడండి, కళ్ళంబట నీళ్లు ఎత్తుకుంటూ కూర్చుంటారు కొంతమంది. ఆర్తితో భగవంతుడికి చెప్పుకుంటారు, స్వామి ఇంత కష్టం వచ్చింది, నన్ను ఉద్ధరించండి, నన్ను కాపాడండి. చాలా సంతోషంలో ఉన్నారు. ఎక్కడికి ఎడతారు? దేవాలయానికి ఎడతారు. పెను ప్రమాదంలో ఉన్నారు. ఎక్కడికి ఎడతారు? అక్కడికే పెడతారు. అనుకోలేదు, అకస్మాత్తుగా భర్త పలహారం చేస్తూ కింద పడిపోయాడు. వైద్యశాలకి తీసుకెళ్తే అమ్మ 3 కవాటాలు మూసుకుపోతాయి, శస్త్రచికిత్స చేస్తాం కానీ నమ్మకం లేదమ్మా అన్నారు. ఆ పిచ్చి తల్లి ఎక్కడికి పరిగెడుతుంది? గుడికి పరిగెడుతుంది. స్వామి నా పసుపు కుంకాలు రక్షించండి. ఆర్తితో ఉన్న, జిజ్ఞాసువైన, బ్రహ్మజ్ఞానం కావాలన్నా, కష్టంలో ఉన్న, సుఖంలో ఉన్న, బాధతో ఉన్న అందరికీ ఆశ్రయించడానికి కేంద్రం ఇది అంటే దేవాలయం. అది నీ ఒక్కడి సొత్తు కాదు.
ఎవడైనా దేవాలయం కానీ దేవుడు కానీ నా ఒక్కడి సొత్తు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఆయన అందరికీ చెందినవాడు. అటువంటి స్థానాన్ని పాడు చేసే అధికారం ఒక్కరికి లేదు. అది కొన్ని లక్షల మంది విశ్రాంతి పొందవలసిన స్థానం, కొన్ని లక్షల మంది మనసు సేద తీరే స్థానం. దాని శక్తి నిలబెట్టాలి తప్ప ఆ శక్తిని పాడు చేసే పని దేవాలయాల్లో చేయకూడదు. అందుకే దేవాలయంలోకి వెళ్ళాము అంటే పవిత్ర జీవనం ఒక్కదానికోసమే దేవాలయంలోకి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండు, నీకు ఏ కష్టం లేకపోయినప్పటికీ కూడా నువ్వు దేవాలయంలోకి వెళ్ళి నువ్వు అలా మనశ్శాంతిగా ఉండడానికి కారణమైన వాడికి పరమ జాగ్రత్తతో నమస్కరించి వెళ్ళిపోవడానికి పనికి రావాలి తప్ప దేవాలయాల్లో లౌకికమైన సంభాషణలు చేయడం, దేవాలయంలో ఉద్రేకంతో ప్రవర్తించడం, దేవాలయంలో గట్టిగా అరవడం ఇటువంటివి వినపడకూడదు. అందుకే దేవాలయంలో గట్టిగా వినపడవలసినవి ఇవి అని అడిగారు. దేవాలయంలో గట్టిగా వినపడవలసినవి 4 అని శాస్త్రం నిర్ధారించింది. ఒకటి, వేద ఘోష వినపడాలి. మంత్రభాగం చాలా గట్టిగా వినపడుతూ ఉండాలి దేవాలయంలో. రెండవది, భజన వినపడాలి. దేవాలయంలో భజన చేస్తున్నారనుకోండి, ఆ భజన గట్టిగా వినపడచ్చు. మూడవది, దేవాలయంలో రాజోపచారాలు వినపడచ్చు. ఏదో నృత్యం దర్శయామి అన్నారనుకోండి, నృత్యం నిశ్శబ్దంగా చేయలేరుగా, పక్క వాయిద్యాలు ఉంటాయి, కాళ్ళకు గజ్జెలు ఉంటాయి. నృత్యం చేస్తున్న చప్పుడు వినపడచ్చు దేవాలయంలో, అది కూడా ఉపచారం సమయంలో. ఏదో గీతం శ్రావయామి, ఇవన్నీ రాజోపచారాలు. ప్రవచనం వినపడచ్చు. ఒక్కొక్క దేవాలయం శక్తి దేన్ని బట్టి చెప్తారంటే ఆ దేవాలయంలో ఎన్ని ప్రవచనాలు జరిగాయి అని అడుగుతారు. అందుకే మీరు ఇప్పటికీ కూడా ఎప్పుడైనా మహాత్ములతో మాట్లాడితే చాలా మంచి ఉపాసన బలం ఉన్న వాళ్ళు ఏదైనా గుడికి వచ్చారనుకోండి, ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా ప్రవచనాలు జరిగాయా అని అడుగుతారు. అయ్యా ఇక్కడ సంపూర్ణ రామాయణ ప్రవచనం జరిగింది అన్నారు అనుకోండి, చాలా సంతోషిస్తారు. ఓ దేవాలయం యొక్క శక్తి వేరు అని. మహాభారతం జరిగిందనుకోండి, మరింత శక్తి, పంచమ వేదం. ఎందుకని అంటే మీరు రామాయణం 42 రోజుల పాటు ఒక ప్రాంగణంలో విన్నారనుకోండి, ప్రతిరోజు వచ్చి రామాయణం వింటుంటే ఆ రాముడు, ఆ సీతమ్మ, ఆ భక్తి, ఆ పాతివ్రత్యం, ఆ ధర్మం వింటుంటే మీకు తెలియకుండానే మీ మనస్సు రామనామాన్ని చెప్తుంది. అంతా విని మీరు వెళ్ళిపోలేరు. ప్రసాదం పుచ్చుకొని కాసేపు శ్రీరామ నీ నామెంత రుచిరా అనో, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అనుకుంటారు. కాసేపు భజన చేస్తారు. ఇంతమంది ఉద్విగ్నతతో వింటున్నప్పుడు ఎంత మౌనంగా వింటున్నారో వాళ్ళల్లోని భక్తి తరంగాలు దేవాలయం అంతా అల్లుకుంటాయి. దాని చేత పరమేశ్వరుడు విశేష ప్రీతి పొందుతాడు. అందుకే ఇన్ని ప్రవచనాలు దేవాలయాల్లో జరుగుతాయో దేవాలయాలు అంత శక్తివంతమవుతాయి. అందుకే దేవాలయాలు ధార్మిక జీవనానికి ఆటపట్లు. ప్రవచనాలన్నీ ఎక్కడ జరగాలి అంటే దేవాలయ ప్రాంగణంలోనే జరగాలి. యథార్థానికి దేవాలయ ప్రాంగణం ఇరుగ్గా ఉందండి, అందుకని ఇంకో చోట నేను ప్రవచనం చేస్తానండి అని నీ అంత నువ్వు అడగకూడదు. నిర్వాహకులు అడిగితే అది వాళ్ళ ఇష్టం. నువ్వు ఏమండి గుడి ఇరుగ్గా ఉందండి అందుకని గుళ్ళో వద్దండి అని అనకూడదు. ఎందుకు అనకూడదో తెలుసా? ప్రవచనం అంటూ చేస్తే గుళ్ళోనే చెయ్యాలి. కారణం ఏమిటి? ఎక్కడికి వెళ్ళేవాడు అక్కడ పని మీద పెడతాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు పెడతారు? రేషన్ కార్డుకి పెడతారు. పోలీస్ స్టేషన్కి ఎందుకు పెడతారు? దొంగల నుంచి రక్షణ కోసం పెడతారు. జనాభా లెక్కల కేంద్రానికి ఎందుకు వెళ్తారు? మీ పేరు రాయించుకోవడానికి పెడతారు. దేవాలయానికి ఎందుకు పెడతారు? ధర్మం మీద అనురక్తితో పెడతారు, భక్తిగా జీవించాలని పెడతారు. అక్కడ నువ్వు ప్రవచనం చేస్తే భక్తిగా బ్రతకాలనుకున్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళు భక్తిగా బ్రతకడానికి కావలసిన ఆలంబనం దొరుకుతుంది వాళ్ళకి. ఇదిగోరా రాముడు అలా బతికాడు, తట్టుకున్నాడు, మనం కూడా బతుకుదామని ధైర్యం వస్తుంది. ఆ ఊరట ఎక్కడివ్వాలో అక్కడివ్వాలి. చద్దన్నం ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి. చద్దన్నం రాత్రి పెట్టి వేడన్నం పరగడుపున పెడితే ఉపయోగం ఏముంది? అరగవలసింది అరగదు, అరగకూడదు ముందెడుతుంది. కాబట్టి ఏది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. అంతేకాని ఎప్పుడో ఏదో కారణం చేత ఏదో ఒకరి సంఘానికో ఎక్కడికో ఇంకో వేదిక దగ్గరికి వెళ్ళి చెప్తే అది మామూలుగా ఆ కోవలోకి రాజులేండి. అందరూ దేవాలయాల్లోనే ఎలా అవుతాయి? అయినా కొంతమంది ఓ జాగ్రత్త తీసుకుంటారు. ఏదో సంఘం అని చెప్పి ఓ చిన్న అందరూ కలుసుకోవడానికి ప్రాంగణం పెట్టినా అక్కడ ఓ చిన్న గుడి కూడా పెట్టేస్తారు. ఓ చిన్న వినాయకుడి గుడో ఏదో. అప్పుడు ఏమవుతుందంటే అది దేవాలయ ప్రాంగణమే అయిపోతుంది. చెప్పిన వాడో దృష్టవంతుడు అయిపోతాడు, ఆలయ ప్రాంగణంలోనే ప్రవచనం చేసినట్లు అయిపోతుంది. కాబట్టి ఆలయ ప్రాంగణాలు ప్రవచనాలకి ఆటపట్లు. ఆ ప్రవచనాలు ఎప్పుడు చేస్తారు? సాధారణంగా ప్రదోష వేళ దాటాక చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే
వ్యక్తి తాను చెయ్యవలసినటువంటి అర్ధార్జన చేసేస్తాడు. ఆ రోజున పగటిపూట డబ్బు సంపాదిస్తాడు, సాయంకాలం స్నానం చేసి వచ్చి గుళ్ళో కూర్చుంటాడు. 1 గంటన్నరో 2 గంటలో వింటాడు. నిజంరా, రాముడు ధర్మం ఒక్కటి విడిచిపెట్టుంటే సీతమ్మ దొరికుండేదేమో వాలితో స్నేహం చేస్తే. కానీ తర్వాత ద్వాపర యుగం వెళ్ళిపోయి కలియుగం వచ్చిన రామనామం చెప్పుండేవారా? ఊరూరా రామాలయాలు ఉండేవా? ధర్మమేరా శాశ్వతమైన కీర్తి. ఏ కారణానికి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. నమ్మి వెళ్ళి రాత్రి పడుకున్నాడు, భగవంతుడి గురించి ఆలోచించాడు కాబట్టి మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పట్టింది కాబట్టి పొద్దున్న ఆకలేస్తుంది, ఆకలేసింది కాబట్టి కడుపు నిండా తింటాడు, తిన్నాడు కాబట్టి శక్తి వస్తుంది. అక్కడికి వెళ్ళి పని చేయడం మొదలుపెట్టినప్పుడు తాను తప్పు చెయ్యడానికి అవకాశం వచ్చినా వద్దురా, రాముడు చేశాడురా, ఎందుకు అక్కడికి వెళ్ళి వినడం మనం రోజు? నీ చెయ్యను, నేను ధర్మాన్ని పట్టుకుంటే నన్ను స్వామి రక్షిస్తాడు. ఇప్పుడు ప్రతివాడు ధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి, లోకంలో శాంతి భద్రతలకి కొదవెక్కడుంటుంది? శాంతి భద్రతలకి, ధర్మానికి, ధార్మిక జీవనానికి, అందరి యొక్క సుఖశాంతులకు కేంద్రము దేవాలయము. దేవాలయంలో ధార్మిక ప్రవచనాల వల్ల అందరూ ధార్మికంగా బ్రతికారనుకోండి, అసలు శాంతి భద్రతలకి కొదవ, ఒకడొకడిని కొట్టి లాక్కోవడం, తీసుకోవడం, నేరం జరగడం ఎక్కడుంటుంది? ఉండదు. అందుకే సాయంకాలం వేళ ప్రవచనం చేస్తే అది ఆరోగ్యానికి కారణం. విన్నవాడు ప్రశాంతంగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉద్వేగం లేకుండా నిద్రపోతాడు. కష్టంలో ఉన్నా కూడా ఆయన చెప్పాడు కదరా, నేను ఆ స్వామిని నమ్ముకున్నాను రా, ఆయన నన్ను కాపాడతాడు రా, ఎందుకురా నేను బెగపెట్టుకోవడం, ఆ నామం చెప్తూ నిద్రపోతాడు. అదే ధార్మిక ప్రవచనాలు లేవనుకోండి, వాడికి కష్టం వచ్చినప్పుడు ఒక కోణానికి పక్కన 2వ కోణం కూడా ఉంటుంది. ఓర్పుకి హద్దు ఉంటుంది. ఎంతటి వాడు కానివ్వండి కొంతకాలం ఓర్పు పడతాడు, కానీ మీరు బాగా లాగారనుకోండి తెగుతుంది ఎక్కడ. మహాత్ముల యొక్క ఓర్పు తెగిపోయిందనుకోండి ఉపద్రవాలు వస్తాయి. ఎందుకంటే ఆయన ఓర్పు తెగితే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. వాడు పాడైపోవడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. ఆయన జోక్యం చేసుకుంటే విపరీత పరిణామాలు ఏర్పడతాయి. అందుకే మహాత్ముల జోలికెళ్ళి ఓర్పుని పరీక్ష పెట్టద్దు అని చెప్తారు. ఇప్పుడు ఎవడో కష్టంలో ఉన్నాడు, ప్రవచనం వినకుండా పడుకున్నాడు. పడుకుంటే ఏమిటో నాకు ఇంత కష్టం వచ్చింది, వాడు నన్ను ఇలా చేశాడు, ఇలా చేశాడు. కొంతసేపు ఆలోచిస్తాడు, నిద్ర పట్టలేదు, అందరూ నిద్రపోతున్నారు, వ్యగ్రత వస్తుంది. తాడో పేడో రేపు ఇలా తేల్చుకుంటానంటాడు. ప్రమాదం వచ్చిందా లేదా? అదే ప్రవచనం విని పడుకున్నాడు. ఎంత కష్టం వచ్చి రాముడు ధర్మాన్ని విడిచిపెట్టాడు. తన భార్యను ఎత్తుకుపోతే ధర్మాన్ని విడిచిపెట్టలా. నేనెంతటి వాడిరా, నా కష్టం ఏ పాటి, నేను ధర్మం విడిచిపెట్టను. ఏదైనా కానీ ఆ రాముడే నాకు రక్ష. ఇప్పుడు రాముడు ఎందుకు మనసు పెట్టుకున్నాడు, నిద్రపోయాడు, వాడి ఓర్పు తెగదు. దాని వలన లోకం నిలబడుతుంది. వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు, క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు ఎందు లోకం నిలబడుతుంది. ఇప్పుడు దీనికి అంతటికీ కారణం ఎక్కడుంది? ధార్మిక ప్రవచనంలో ఉంది. అందుకే దేవాలయాలు శాంతి భద్రతలకి ఆలవాలవలు. అటువంటి దేవాలయ వ్యవస్థని కాపాడుకోవడం, దేవాలయాన్ని రక్షించుకోవడం అందరి కర్తవ్యం. పైగా ఉత్తముడైన కొడుకు ఉండాలి అని కోరుకున్న ప్రతివాడికి అవకాశం ఏది ఇస్తుంది అంటే దేవాలయం ఇస్తుంది. నేను మొదట్లో మీకు మనవి చేశా, నేను ఒక కొడుకునికి అన్నాను, వాడు మంచివాడే, కానీ ఒక పరిమితి ఉంటుంది. వాడు నాకు కొంత చెయ్యగలడు, కానీ నిరంతరం నా జీవుడు వృద్ధిలోకి రావడానికి కావలసిన పని వాడు చెయ్యవచ్చు, చెయ్యలేకపోవచ్చు. కానీ నేను గుళ్ళో చేసిన పని నాకు ఇంకొక కొడుకు అవుతుంది. ఆ కొడుకు మాత్రం ఉపకారం ఒకటే చేస్తాడు, అపకారం చేయడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఓపికన్న రోజుల్లో ఓ శివాలయంలో వాళ్ళని అడిగి పట్టుకెళ్ళి ఒక బిల్వ వృక్షాన్ని నాటాను. ప్రతిరోజు పట్టుకెళ్ళి కాసిని నీళ్లు పోశాను. అది పెద్ద బిల్వ వృక్షం అయింది. నాకు 75 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజు నీ శరీరం వదిలిపెట్టేశాను. కానీ నా జీవుడు అలాగే ఉంటాడు కదా. ప్రతిరోజు ఈ బిల్వ వృక్షం నుంచి బిల్వాలు కోసి పరమశివుడికి పూజ చేస్తున్నారు. ఆ బిల్వ వృక్షం నుంచి బిల్వాన్ని కోసి శివలింగం మీద వేసినప్పుడల్లా ఆ గుడిలో బిల్వ వృక్షాన్ని నాటి సాకి పెంచి పెద్ద చేసిన వాడిని నేను కాబట్టి 6వ వంతు ఫలితాన్ని శివలింగాన్ని మారేడు దళాలతో పూజ చేసిన ఫలితంలో 6వ వంతు నా జీవుడికి వేస్తారు. వాడు ఈ శరీరంలో లేడు, వాడు ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడికో. కానీ వాడికి అనుకోకుండా కలిసి వస్తుంటుంది. ఎక్కడదో తెలుసా, మారేడు దళం శివలింగం మీద పడుతోంది. ఎవరో ఆ మారేడు చెట్టు కింద కూర్చుని జపం చేసుకున్నారు.
మారేడు చెట్టు కింద జపం చేసుకోవడానికి ఆవాసం ఎందుకు దొరికిందంటే నేను ఆ మారేడు చెట్టు వేశాను. ఆయన జపంలో 6వ వంతు ఫలితం ఆ జీవుడికి వేస్తుంటారు. ఇప్పుడు ఈ కొడుకు ఏం చేస్తున్నాడు? గుళ్ళో నేను నాటిన మారేడు చెట్టు నాకు పుత్రులలో ఒక పుత్రుడు అవుతాడు, ఒక కొడుకు అవుతుంది. అది ఆ కొడుకు అపకారం చేయడు, వాడు నిరంతర ఉపకారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నేను ఎక్కడుండనివ్వండి, ఆ మారేడు చెట్టు ఉన్నంత కాలం, ఆ మారేడు చెట్టు నుంచి మారేడు దళం పడినంత కాలం, మారేడు గాలి గుడికి తగిలినంత కాలం, మారేడు చెట్టు ఎవడైనా ఇలా ముట్టుకున్నాడు అనుకోండి, స్పర్శనం దర్శనం 2 పుణ్యం. ఇలా ముట్టుకుంటే వాడికి ఒక కొత్త పుణ్యం, ఆ పుణ్యంలో 6వ వంతు నా జీవుడికి ఎడుతుంది. ఇప్పుడు దేవాలయానికి ఉపకారం చేసి జీవుడు ఎంత తరిస్తున్నాడు. ఇంత తరించడానికి మార్గం ఎక్కడుంటుంది అంటే దేవాలయానికి ఉంటుంది. అందుకే అమాయకులై కాదు, పూర్వం రాజులు దేవాలయానికి తటాకాలు నిర్మించారు. ఎందుకని? ఆ తటాకంలో నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారు. ఆ తటాకంలోకి ఓ బ్రాహ్మణుడు వెళ్ళి స్నానం చేసి అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసుకుంటాడు. ఆయన వేళపట్టులు చేయవలసినటువంటి కర్తవ్యానికి ఆ తటాకం పనికొచ్చింది. ఎంతో మంది భక్తులు వచ్చి తటాకంలో స్నానం చేసి లోపలికెడతారు. ఇప్పుడు ఎంతమంది భక్తులు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పటికీ కూడా గుడిలో ప్రవేశించడానికి కావలసినటువంటి యోగ్యతా సిద్ధిని కల్పించడానికి వీలుగా తటాకం ఉపకరణమైందో, ఇన్ని లక్షల మంది స్నానం చేసినప్పుడల్లా శౌచం పొందని కారణం చేత ఉన్నటువంటి పుణ్యంలో 6వ వంతు జీవుడి ఖాతాలోకి వస్తోంది. ఆ తటాకం ఒక కొడుకు కాలా? అందుకు కదూ కృష్ణదేవరాయల వారి దగ్గర నుంచి ఎందరు రాజులు ఎన్ని దేవాలయాలు కట్టారో, ఎన్ని ధ్వజస్తంభాలు పెట్టారో, ఎన్ని మణిమాణిక్యాలు ఇచ్చారో, ఎన్ని పొలాలు ఇచ్చారో, ఎన్ని దేవాలయాలకి ఎంతంత వైభోగం ఇచ్చారో. ఎందుకని? తమ జీవుడు ఎప్పటికీ కూడా పుణ్యాన్ని పొందాలని. కృష్ణదేవరాయల వారు వెంకటాచలంలో స్వామివారి దేవాలయంలో తాను బతికుండగా తన విగ్రహం, తన భార్యల విగ్రహాలు పెట్టుకున్నాడు. ఎందుకని? ఏదో ఒకనాడు తన శరీరం వెళ్ళిపోతుంది కదా, తన విగ్రహం మాత్రం అలాగే స్వామిని చూస్తూ ఉండాలి. ఆ విగ్రహాలు పెట్టుకున్నాడు. అంటే ఎంత ఆర్తి! ఊరుకుంటాడా స్వామి? ఏదో ఒక రూపంలో వెంకటాచలంలో కృష్ణదేవరాయల వారు ప్రతిరోజు స్వామిని దర్శించే అవకాశం ఆయన కల్పిస్తాడు. మనకి తెలియాలా? అది మనకి తెలియక్కర్లా. అనుగ్రహించేవాడు ఆయన, అనుగ్రహం పొందేవాడు ఆయన. ఆర్తికి నిదర్శనంగా విగ్రహాలు నిలబడతాయి. అందుకే దేవాలయం అనేటటువంటిది పట్టుకొమ్మ. దేవాలయం అనేటటువంటిది సనాతన ధర్మమునకు హృదయస్థానం, గుండెకాయ. లోకమునకు ఉపద్రవం వస్తే వ్యక్తి చెయ్యగలుగుతాడు, చెయ్యలేకపోతాడు. ఎక్కడా వర్షాలు పట్టలేదు, భూములన్నీ బీడువారిపోయాయి. ఎవరో ఒక ఆయనకి సమర్థత ఉంది, కొంత జపం చేస్తాడు. సహస్ర ఘటాభిషేకం చేయమంటే ఎక్కడ చేస్తాడు? కానీ దేవాలయాలు దాని కొరకు కొన్ని మార్గాలని ఏర్పాటు చేశాయి. మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి వెడితే శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే ఎడం చేతి పక్కన దేవాలయం ఉంటుంది, మృత్యుంజయ స్థానం పరమశివుడిది. మీరు జాగ్రత్తగా గమనించండి, దానికి పైన ఆచ్ఛాదన ఉండదు. ఎప్పుడైనా ఉపద్రవం వచ్చిందనుకోండి, అంత ఎండిపోయి వాన చుక్క లేదనుకోండి, దానికి తలుపులు తీసేసి ఇటుకలతో మూసేస్తారు. గుడి మూసేసి పైన గోడల మీద అర్చకులు నిలబడతారు. పెద్ద పెద్ద ఘటాలతోటి సువర్ణముఖరీ జలాలు తీసుకొచ్చి ఆ పైన గోడల వరకు నీరు నిండిపోయే వరకు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తారు. ఆ పై గోడల వరకు నీరు రాగానే నల్లటి మబ్బులు వచ్చి వర్షాలు పడతాయి. అలా కట్టారు. అటువంటి శాస్త్రంతో అలా ఆ స్థానంలో దేవాలయాన్ని అలా నిర్మాణం చేశారు. శాస్త్రంలో దేశం ఎంత వృద్ధిలోకి వెళ్ళింది అనడానికి దేవాలయాలే ఆధారాలు. కోణార్క దేవాలయానికి వెడితే సూర్య దేవాలయానికి దక్షిణాయనంలో సూర్యకిరణాలు ఎలా వెళ్లాలో ఏటవాలుగా దానికి మార్గం ఒకవైపు ఉంటుంది. ఉత్తరాయణంలో కిరణాలు ఎలా వెళ్లాలో మార్గం ఓవైపు ఉంటుంది. మీరు రామప్ప దేవాలయానికి వెడితే ఇప్పటికీ అంతరాలయంలో దీపం వెలగదు. కానీ మీరు గుళ్ళో ఎక్కడ నించోండి, ఉదయం నుంచి ప్రదోష వేళ వరకు లోపల శివలింగం దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. నాకు అనుమానం వచ్చి అంతరాలయంలోకి వెళ్ళి చుట్టూ చూసా, ఎక్కడా దీపం లేదు. ఎందుకు వెలిగిపోతోంది ఈ శివలింగం ఇలాగని అడిగా. పెద్ద శివలింగం. ఆ ఆలయంలో ఉన్నటువంటి వ్యక్తులు నాకు చెప్పారు, ఇది ఈ దేవాలయాన్ని కట్టినటువంటి శిల్పి శక్తి. సూర్యుడు ఎటువైపు తిరగనివ్వండి, తూర్పు నుంచి పశ్చిమం వరకు కిరణములు అంతరాలయంలోకి వచ్చి శివలింగం వెలుగుతూనే ఉంటుంది. ఎటు వెళ్ళనివ్వండి సూర్యుడు, కిరణాలు వచ్చి పడతాయి. ఇప్పటికీ మీరు నెల్లూరులో రంగనాయక స్వామి దేవాలయానికి వెళ్ళి అద్దాల మంటపంలోకి వెళ్ళండి. మీరు అద్దాల మంటపంలో చుట్టూ తిరుగుతుంటే మీరు ఎటువైపు నుంచి ఎటువైపుకి తిరగండి,
పైన రావియాకు మీద పడుకుని ఉంటాడు కృష్ణుడు, నోట్లో కాలి వేలు పెట్టుకుని చీకుతూ ఉంటాడు. మీరు ఆయన ఇటు పడుకుని ఉంటాడు, మీరు ఇటు వెనక్కి వెళ్ళండి ఆయన మిమ్మల్నే చూస్తాడు, మీరు అటెళ్ళండి మిమ్మల్ని చూస్తాడు, ఇట్రండి మిమ్మల్నే చూస్తాడు, అటెళ్ళండి మిమ్మల్నే చూస్తాడు. అలా మిమ్మల్ని ఎలా చూస్తాడో విగ్రహం చెక్కిన వాడికి తప్ప ఎవరికి తెలియదు. అబ్బుర పడిపోతాం. లేపాక్షి దేవాలయంలో హ్యాంగింగ్ పిల్లర్ అంటారు, గాలిలో వేలాడుతూ ఉంటుంది, భూమి కన్నా కొన్ని అంగుళాలు పై వరకు ఉంటుంది, మధ్యలో ఏదైనా తమలపాకు లాంటిది పెడితే కింద నుంచి వచ్చేస్తుంది. గుడంతా దాని మీద ఆధారపడింది. విదేశీయులు నమ్మలేదు, ఇంత అభివృద్ధి ఎలా ఉంటుంది, మేము నమ్మం, ఈ స్తంభం కదుపుతా ఉన్నారు. గట్టిగా కొట్టకండి గుడి పడిపోతుందంటే కొద్ది అంగుళం కదిలేటట్టుగా కొట్టారు స్తంభాన్ని, మొత్తం గుడి కదిలిపోయి శిథిలమైంది. ఒక హ్యాంగింగ్ పిల్లర్ మీద దేవాలయాన్ని అంతటినీ ఎలా నిలబెట్టారు అంటే, ప్రపంచ దేశాలు కనువిప్పడం చేతకాని రోజుల్లో భారతదేశంలో సివిల్ ఇంజనీరింగ్ ఎంత వృద్ధిలోకి వచ్చిందో దేవాలయాలు ఆటపట్టు. కుతుబ్ మినార్లో పెట్టినటువంటి లోహ స్తంభం ఇప్పటికి తుప్పట్టదు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత. భారతీయ శాస్త్రజ్ఞులు భారతీయత లోహశాస్త్రంలో ఎంత నైపుణ్యాన్ని పొందాయో అంతకన్నా ఉదాహరణ ఏమిటి? దేవాలయంలో ఏది కనపడనివ్వండి దానికి అర్థం ఉంటుంది. మీరు జొన్నవాడ కామాక్షి దేవాలయానికి వెళ్ళారనుకోండి, రాక్షస బల్లి ఉంటుంది, అంత బల్లి ఉంటుంది గోడ మీద బొమ్మ. ఇంత బల్లి విట్రా అనుకుంటాం. బల్లిని ఎందుకు పెడతారో తెలుసా? గుళ్ళో గోడ మీద చెక్కుతారు ప్రత్యేకం. ఎందుకు పెడతారంటే అది ఎప్పుడు నేల మీద పాకదు, గోడ మీద ఇలా నిలువుగా పాకుతుంది, సూర్యు మీదకి ఎక్కి ఇలా పైకి అంటుకుని ఇలా అడ్డంగా ఇలా పాకుతుంది, బోర్లా ఇలా తిరగబడి పాకుతుంది, వంకరగా పాకుతుంది. ఎలా పాకినా అది దేన్ని పట్టుకుందో దాన్ని మాత్రం విడిచి కింద పడిపోదు. అయ్యో బల్లి కదండి ఇలా అంటే పాకగలదు, ఇలా ఎలా పాకుతుందండి, పాపం కాళ్లతో ఇలా పట్టుకుని ఇలా చూస్తూ పాకగలదా అని మనం అనుకుంటాం. అలవోకగా పాకేస్తుంది. అది విచిత్రంగా వింటారేంటండి, రోజు మీరు చూడటల్లా బల్లులు అలా పాకడం, తిరగేసి మరగేసి పక్కకి వంకరగా నిలువుగా ఎలాగైనా సరే ఆధారాన్ని పట్టుకు పాకేస్తుంది. అది నువ్వు ఎలా ఉన్నా జీవితంలో అమ్మవారి కాళ్ళు వదలకని చెప్పడానికి బల్లిని చూపిస్తారు, అక్కడ పైన బల్లిని పెడతారు. దేవాలయాలు భారతదేశం ఎంత వృద్ధిలోకి వచ్చినటువంటిది అన్నదానికి ఉదాహరణలు. ఒక్కొక్క దేవాలయానికి వెడితే ఉండేటటువంటి నాట్య భంగిమలు చూస్తే సమస్తమైన నాట్యశాస్త్రం అక్కడ ఉంటుంది. నేను ఈ మధ్యనే సూళ్లూరుపేట చెంగాలమ్మ దేవాలయం నుంచి శ్రీకాళహస్తి వెళ్ళేటటువంటి దారిలో ఒక దేవాలయానికి వెళ్ళాను. అక్కడ జాంబవంతుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసిన గుహ కూడా భూమిలో ఉంది ఇప్పటికీ. క్షేత్రపాలకుడు జాంబవంతుడు, విచిత్రం. కృష్ణ పరమాత్మ త్రిభంగిగా నిలబడి ఉంటాడు. ఆ దేవాలయంలో ముఖమంటపంలో ముందుకు వెడితే పూర్వం దేవదాసీలు నృత్యం చేసేవారట. నాట్య శాస్త్ర భంగిమలన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. వెంపటి చిన్న సత్యంగారంతటి వారు అక్కడికి వచ్చి కూర్చుని నోట్స్ రాసుకున్నారట ఆ భంగిమలు చూసి. అంటే ఈ దేశంలో ఒకప్పుడు శాస్త్రములు ఎంత వృద్ధిలో ఉండేవి అన్నది చెప్పడానికి దేవాలయములు ఆధారములు. ఎంతంత ప్రజ్ఞయో దేవాలయంలో కనపడుతుంది. కాంచీపురంలో కామకోటి వారు మణిమంటపం కట్టారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి స్మృతి చిహ్నంగా. గణపతి స్థపతి యొక్క శిల్పకళా నైపుణ్యానికి పరాకాష్ఠ. ఇసుక నేల మీద పునాది లేకుండా ఏకశిలలతో దేవాలయ నిర్మాణం చేశాడు ఆయన. ఎప్పుడో కాదు, ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ల క్రితం మణిమంటపం నిర్మాణం చేశాడు. నిజంగా అద్భుతం. అబ్బా, ఇంకా ఇటువంటి శిల్పులు ఉన్నారా అనిపిస్తుంది. నాగార్జున సాగర్ కాలవ కట్టినప్పుడు ప్రవాహంలో కృష్ణానది జలాలలో 1000 దేవాలయాలు మునిగిపోతుంటే తనకున్నటువంటి శిల్పకళా నైపుణ్యంతో 1000 దేవాలయాల్ని పునాదులతో పైకెత్తి తీసుకెళ్లి ఒడ్డున పెట్టాడు గణపతి స్థపతి గారు. అటువంటి స్థపతులు ఈ దేశపు సొత్తు. ఎంతంత ఘనులు ఉండేవారో, ఎంతమంది దేవాలయాన్ని ఆధారం చేసుకుని వృద్ధిలోకి వచ్చారో. రాజు దండయాత్రకు వెళ్ళాలంటే దేవాలయానికి వెళ్ళేవాడు. వర్షాలు పడకపోతే ఒక యజ్ఞం చెయ్యాలి అంటే దేవాలయాన్ని ఆధారం చేసుకుని యజ్ఞం చేశారు. అందుకే దేవాలయాల్లో అంతంత ప్రాంగణాలు. ఒక్కొక్క కోనేరు లోకానికి పనికొచ్చే పుస్తకం అయితే తేలేది, పనికిరాని పుస్తకం అయితే మునిగిపోయేది. ఇప్పటికీ ఆ మధురైలో మీనాక్షి అమ్మవారి దేవాలయంలో సరస్వతీ కోనేరు ఉంటుంది. పూర్వం ఎవరైనా పుస్తకం రాస్తే మేళతాళాలతో తీసుకెళ్లి అందులో వేసేవారు. అది లోకానికి పనికొస్తుందంటే తేలేది, మునిగిపోతే వదిలిపెట్టేసేవారు. దాన్ని ఇంకా మళ్ళీ ప్రతులు రాసేవారు కాదు. అలాగే శ్రీకాళహస్తిలో నుయ్యుంది,
నరమృగం ఉంటుంది విఘ్నేశ్వరుడు ఎదురుగుండా, దాన్ని ముట్టుకుంటే కానీ శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్ళకూడదు. శ్రీకాళహస్తిలో శౌచం సరిపోదు, అంత గొప్ప దేవాలయం. ఆ నరమృగాన్ని ముట్టుకున్నప్పుడు గుడిలోకి వెళ్ళాలి. వెడుతున్నప్పుడు చెంగల్వరాయి సన్నిధి అంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి. ఆ సన్నిధి దగ్గరికి వెడితే ఎదురుకుండా నుయ్యి ఉంటుంది. అర్చకులు నాకు ఎన్నో మాటలు చెప్పారు. చాలా కాలం మాట రాని మూగవారికి కూడా ఇక్కడికి వచ్చి తీర్థం తీసుకున్నాక మాటలు వచ్చాయండి అని. ఆ నీటికి ఉన్న ప్రఖ్యాత శక్తి అటువంటిది. అందులోంచి నీళ్లు తోడుతారు, తోడి ఆ తీర్థాన్ని అభిమంత్రించిస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విశేషం. ఒక్కొక్క దేవాలయం వంక చూస్తే ఆశ్చర్యపోతాం, ఇది ఇలా ఎలా కట్టారా అన్నది అసలు సామాన్యుల యొక్క దృష్టికి కూడా అందదు. అంతంత శిఖరాలు ఎలా పైకెక్కించారో కూడా అర్థం కాదు. మనకి అర్థం కాకుండా మిగిలిపోతాయేమో అని అవి ఎలా ఎక్కించారో ఏనుగుల మీద చెక్కించి విగ్రహాలు పెట్టారు. ఇలా కట్టాం ఈ దేవాలయం అని తెలియడం కోసమని. అంతంత గొప్ప గొప్ప దేవాలయాలు. అటువంటి దేవాలయాలు శిథిలమైపోకుండా కట్టిన దేవాలయాలు 10 మందికి పనికొచ్చేటట్టుగా దేవాలయాల్ని గుండెని రక్షించుకున్నట్టు రక్షించుకోవాలి. ఏదో నా వేలు మీద కురుపు వచ్చిందనుకోండి, పెద్ద బాధ లేదు. కానీ పైకి మిసమిసలాడిపోతూ నేనుండి గుండెకాయ పాడైపోయిందనుకోండి, ఎందుకు పనికిరాను. దేశ సౌభాగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే గుండెకాయ లాంటి దేవాలయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి వేలు నొప్పిడితే రేపో వైద్యశాలకు వెళ్ళచ్చు, కడుపులో నొప్పొస్తే ఎల్లుండి వెళ్ళచ్చు, మోకాలు నొప్పొస్తే 6 నెలలు పోయాక వెళ్ళచ్చు ఓర్చుకుని. కానీ గుండెల్లో నొప్పొస్తే ఉత్తర క్షణం పెడతాడు. దేవాలయాన్ని రక్షించుకోవడంలో కూడా అంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ దేవాలయం నాకొక్కడికి కోసం కాదు, కొన్ని లక్షల మంది కోసం వచ్చింది. దీన్ని కాపాడుకోవడం నా కర్తవ్యమని అందరూ దాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించి పరమ భక్తి భావనతో దేవాలయాల్ని కాపాడుకున్న నాడు ఆ దేవాలయాలలో ప్రతిష్ఠ చేయబడినటువంటి మూర్తుల యొక్క అనుగ్రహ విశేషం చేత లోకమంతా సౌభాగ్యవంతంగా పరమ ప్రశాంతంగా 3 పువ్వులు 6 కాయలుగా అందరం ధార్మికమైన జీవనంలో వృద్ధిలోకి వచ్చేటట్టుగా పరమాత్మ అనుగ్రహిస్తాడు. దేవాలయ వ్యవస్థ పటిష్టం కావాలని అందరూ సుఖశాంతులతో వారు వీరు అన్న భేదం లేకుండా సమస్త మానవాళి ఒక్కటే కాదు, శం చతుష్పదే శం ద్విపదే, ఇది భారతీయత, ఇది వేద ధర్మం. 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్న ప్రాణులు అందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా దేవాలయాలలో విరాజమానమైనటువంటి స్వామివారి యొక్క ప్రతిరూపాలు అనుగ్రహించి లోకము వృద్ధిలోకి రావాలి అని ఈ సభని ఆధారం చేసుకుని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఇంతసేపు మీ అందరూ